ప్రకటన 5:1-2 మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఈ యొక్క గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుని దేవుని ఆత్మ సహాయం కోరుకొని ధ్యానంలో ముందుకు సాగుదాం. ప్రేమ కలిగిన మా యేసురాజా, నీ గ్రంథమును పఠించుటకు గాని ధ్యానించుటకు గాని పరిశోధించి నిగూఢమైన సత్యములను వెలికి తీయుటకు గాని అసలు చేతులతో తాకుటకైనా మేము యోగ్యులము కామని ఒప్పుకుంటున్నాము తండ్రి. నీవు గొప్ప దేవుడవు. కెరూబులు శరాఫులైనా నీ ముఖమును చూడలేక తమ ముఖములు కప్పుకుంటున్నారయ్యా. మేమెంతటి వాళ్ళ మట్టి పురుగులం స్వామి. స్త్రీకి పుట్టినవాడు ఎట్లు నిర్దోషి ఎట్లు కాగలడు నీ సన్నిధిలో? 24 పెద్దలే తమ కిరీటాలు పారవేసి నీవే యోగ్యుడు అన్నారు. మేము యోగ్యులం ఎట్లు కాగలం తండ్రి? క్రీస్తు రక్తమును బట్టి మాత్రమే మేము ధైర్యం తెచ్చుకుని నీ గ్రంథమును ముట్టుకుంటున్నాము, ధ్యానించడానికి తెగిస్తున్నామయ్యా. తగమని తెలుసు కానీ నీ గ్రంథాన్ని ముట్టుకోకపోతే ఇక మాకు అన్నం లేదు తండ్రి. ఆత్మీయ ఆహారం లేదు. లోకరీతిగా అన్నం దొరుకుతుంది కానీ అంతరంగ పురుషునికి అన్నం దొరకదు. నీ గ్రంథాన్ని తాకడానికి యోగ్యత లేదు, కానీ తాకకపోతే చచ్చిపోతాం తండ్రి. అయ్యా, నీ మాటలే మాకు ఆహారం కన్న తండ్రి. మేము చావక బ్రతుకున్నట్లు కనికరించి మాకు నీ వాక్యం అనే మన్నా ఆహారం ఈ రాత్రి వేళ తినిపించండి, సమృద్ధిగా కురిపించండి. నిదీన సేవకుడు పరిశుద్ధులందరిలో అత్యల్పుడు, బోధకులందరిలో తక్కువ వాడు, చిన్నవాడు, తెలియనివాడు తండ్రి. కానీ నీవు సర్వజ్ఞుడవు. ఇక్కడ ఉన్న నీ సంఘానికి ఏది కావాలో ఏది అవసరమో ఎరిగిన గొప్ప తండ్రివి పరిశుద్ధుడా. మీరే మాతో మాట్లాడండి దేవా. నాకు కనబడుము, నాతో మాట్లాడుము, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుమని మీ దాసుడు దేవదాసయ్య గారు అడిగినట్లుగా మేము అడుగుతున్నాం. ఇక్కడికి మీరు వచ్చి అందరితో మాట్లాడితేనే తప్ప, మీరు కనబడితేనే తప్ప మీ దాసుడు ఇక్కడ నిలబడి చేయగలిగేది ఏమీ లేదు నాయన. మీ దాసుడు మాట్లాడితే విందామని మేము రాలేదు. రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న మా యేసయ్య మాట్లాడితే వినాలని వచ్చాం. దయపాలించి మాట్లాడండి స్వామి. సకల అంధకార శక్తులను ఇస్తున్నాములో గద్దిస్తూ విశ్వాసంతో మమ్మల్ని మేము మీ రక్తధారుల ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటూ మీ కృపను బట్టి నమ్మికతో ముందుగా స్తుతిస్తూ యేసునామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, నిన్నటి రాత్రి కాలము ఈ ఉదయకాలము రెండవ రాకడను గూర్చిన ఉపోద్ఘాతపు తరగతులుగా అంత్యకాల సంభవాల ధ్యానమునకు పునాదిగా ఉపకరించే విషయాలు నేను మీతో పంచుకున్నాను. ఈ దినాన సీరియస్గా మనము అంశమును ధ్యానించుటకు ప్రారంభిస్తున్నాం కనుక దయచేసి శ్రద్ధగా మనసు ఇక్కడ పెట్టాలని మనవి చేస్తున్నా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్న ఒక గ్రంథం, 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్న ఒక గ్రంథం సింహాసనాసీనుడగు వాని కుడి చేతిలో ఉండుట యోహాను భక్తుడు చూశాడు. గమనించాలి, సింహాసనాసీనుడు అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు. కారణం ఏంటంటే ఆ సింహాసనం ఎదుట వధింపబడిన గొర్రెపిల్ల నిలబడి ఉన్నాడు. కుమారుడు వేరుగా ఉన్నాడు గనక ఆ సింహాసనం మీద ఉన్న ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన చేతిలో ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథము ఎవరు తీసి చదవకుండునట్లు ముద్ర వేయబడి ఉన్నది. ఒకటి కాదు, 7 ముద్రలు మళ్ళీ గట్టిగా వేయబడి ఉన్నదట ఆ గ్రంథం.
2వ వచనంలో ఒకానొక బలిష్ఠుడైన దేవదూత వచ్చి బిగ్గరగా ప్రచురిస్తూ ఉన్నాడు. 7 ముద్రలు తీసి ఈ గ్రంథమును చూడగల, ఈ గ్రంథమును విప్పగల యోగ్యుడెవడు అని ఒక బలిష్ఠుడైన దేవదూత ప్రచురించాడు, ప్రకటించాడు, పిలుపునిచ్చాడు. ఈ ముల్లోకాలలో కానీ, చతుర్దశ భువనాలలో కానీ, ఇంకా అసంఖ్యాక ప్రపంచాలలో కానీ ఈ 3 కూడా రైటే. నేను కావాలనే మాట్లాడుతున్నా, ఏది నేను మాట జారనండి. ఒకరిని తిట్టినా కూడా క్యాలిక్యులేటెడ్గా తిడతాను, నోరు జారను. ముల్లోకాలు అన్నాను, చతుర్దశ భువనాలు అన్నాను, అసంఖ్యాక ప్రపంచాలు అన్నా, ఇవన్నీ రైటే. ఎందుకు రైట్ అంటే దానికి వేరే మళ్ళీ అదొక శాస్త్రం, అదొక సబ్జెక్టు. కానీ ఈ ఒక్క మాట కూడా అనకుండా ముందుకెళ్ళిపోతే మీరు అనుకుంటారు అన్నయ్య గారు నోరు జారేదండి అని. అలాగ అనుకోవద్దని హెచ్చరికగా చెప్పారు. ఇవన్నీ కూడా వాస్తవాలే. మన వాళ్ళు అన్నారు ముల్లోకాలు ఉన్నాయి అన్నారు, చతుర్దశ భువనాలు అన్నారు, అవన్నీ వాస్తవమే. నేను లోగడ ఇక్కడ చెప్పాను, అంతరిక్ష ఖగోళ మండలాలను గురించి మాట్లాడినప్పుడు చెప్పాను. ఈ సకల లోకములలో యోగ్యుడు ఎవడైనా ఉన్నాడా అని పిలుపునిస్తున్నాడు ఒక పరలోకపు దేవదూత. దేనికి యోగ్యుడు అంటే ఆ గ్రంథమును విప్పడానికి, చూడడానికి, విప్పుటకును చూచుటకును ఎవరైనా ఉన్నారా అని బిగ్గరగా ప్రచురించాడు. తర్వాత యోగ్యుడెవడును కనబడనందున అనే మాట కింది వచనంలో కనబడుతోంది. 4వ వచనం, యోగ్యుడెవడును కనబడనందున. కనబడలేదు అనే ప్రశ్న ఎందుకు వచ్చింది? వెదికారన్నమాట కదా, వెదికారు. పరలోకమంతా వెదికారు, పాతాళమంతా వెదికారు, సకల గ్రహమండలాలు వెదికారు, దేవుడు సృజించిన లోకములన్నీ వెదికారు, ఎవడు కనబడలేదు. ఎందరో బలాఢ్యులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, పరాక్రమశాలులు ఉన్నారు. ఆ గ్రంథం ఎవడైనా తీయగలడా అంటే నా వల్ల కాదు సార్ అంటున్నారు ఎవరైనా. కనబడనందున ఈ వృద్ధ అపోస్తలుడైన యోహాను బిగ్గరగా ఏడుస్తున్నాడు. చిన్నపిల్లలు ఏడుస్తారు, ఎదిగిన తర్వాతైనా స్త్రీలు ఏడుస్తారు, పురుషుల్లో కూడా కొందరు బలహీనులు ఏడుస్తారు. కానీ ఈయన చిన్నపిల్లవాడు కాదు, ఒక స్త్రీ కాదు, సంపూర్ణ సిద్ధి పొందిన ఒక మహా యోగి పుంగవుడు, మహర్షి, అపోస్తలుడు, ఆత్మాభిషిక్తుడు, బలవంతుడు. ఆయన ఏడుస్తున్నాడట. అది చాలా విడ్డూరం. ఒక చిన్నపిల్లోడు ఏడ్చాడంటే అర్థం చేసుకోవచ్చు, ఒక అమ్మాయి స్త్రీ ఏడ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. పోనీ లోకరీతిగా ఉండి కాస్త దైవభక్తి లేనివాడు, ధైర్యం లేనివాడు, బలహీనుడు ఏడ్చాడంటే అర్థం చేసుకోవచ్చు. అత్యంత శ్రేష్టమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, పరాక్రమశాలి, క్రీస్తు కొరకు చిత్రహింసలను అనుభవించిన వాడు, సలసల కాగే నూనెలో పడవేయబడి కూడా యేసే రక్షకుడను సాక్ష్యం ఇచ్చిన ధీశాలి, సింహాలకు ఆహారంగా వేస్తామన్నా సరే లెక్క చేయకుండా సాక్షిగా నిలబడినటువంటి ధీమంతుడు ఏడుస్తున్నాడు. మళ్ళీ ఏదో కన్నీరు గార్చడం, మౌనంగా రోధించడం కాదు, బిగ్గరగా ఏడ్చాడు. ఇంత వృద్ధుడు, ధైర్యశాలి అయిన పురుషుడు, అపోస్తలుడు, క్రీస్తు రాయబారి, ఎటువంటి చిత్రహింసలకు ఎన్నడూ లక్ష్య పెట్టని వాడు గొంతెత్తి బిగ్గరగా ఏడుస్తున్నాడు ఈ ముసలాయన. ఆ దృశ్యం ఊహించుకోండి ఎలాగుంటుందో. దేవుని బిడ్డలారా, ఈ విశ్వానికంతటికి ఒక సమస్య ఇక్కడ కనబడుతోంది. ఒక సమస్య, ద గ్రేటెస్ట్ ప్రాబ్లం ఇన్ ద యూనివర్స్. అన్ని లోకాలకు సమస్య, అన్ని లోకాల పౌరులకి ఇది సమస్య. ఏమిటంటే ఆ గ్రంథమును విప్పడానికి యోగ్యుడు లేడు. ఏమిటిట ఆ గ్రంథాన్ని విప్పలేదు అనుకో, పోయిందేముంది? ఏమండి, విప్పకపోతే అలాగే ఉండని దేవుని చేతిలో పెట్టుకుని అట్లాగే ఉండు.
ఇంకో 1,000,000 యుగాలు ఉండి మరి మేమేం చేసేది? ఏమండి, ఆ గ్రంథాన్ని విప్పకపోతే నష్టం ఏమిటి? ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడెవడు అని అడిగారు. కెరూబులు తలవాలు చేశారు, మేము విప్పలేమని. 24 పెద్దలు తలదించుకున్నారు, మేము విప్పలేమని. కోటాను కోట్ల దేవదూతలు చేతులెత్తేశారు, మా వల్ల కాదండి అని. సకల లోకములలో ఉండే పౌరులందరూ కూడా తలవాలు చేశారు, మా వల్ల కాదని. బహుశా పరదేశులు పోయి ఉంటారు వెతకడానికి. జ్ఞాని అయిన సొలొమోను, దానియేలు, దావీదు ఇత్యాది భక్తాగ్రేసరులు అందరూ తలదించుకున్నారు, మా వల్ల కాదు, మా వల్ల కాదని. గతకాలపు జ్ఞానులు, మేధావులు, భక్తులు ఎవరు ఈ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు కాదు. అందుచేత ఈ వృద్ధ అపోస్తలుడు బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ గ్రంథం ఏమిటో అర్థం చేసుకోవడం అంత్యకాల సంభవముల ధ్యానం అంతటికి ఒక కీలక ఘట్టం. ఈ గ్రంథం ఏమిటి? రకరకాలుగా చాలామంది వ్యాఖ్యానించారు. అది మానవ జాతి విమోచన గ్రంథం అని. ఆదాము పాపం చేసేది పోగొట్టుకున్నాడు. ఈ భూలోకమును పరిపాలించడానికి ఆదామును దేవుడు నియమించాడు కదా. మీరు ఫలించి భూమిని నిండించి దాన్ని ఏలుడి కదా, దాన్ని లోబరుచుకొని ఏలండి అన్నాడు. దాని తర్వాత యేసయ్య వచ్చి ఏమన్నాడంటే, సాతాను గారిని పట్టుకుని, వాడు ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అన్నాడు. వాడు ఎప్పుడయ్యాడు లోకాధికారి? ముందు ఆదాము కదా. ఆదామును దేవుడు ఈ భూలోకమునకు అధికారిగా నియమిస్తే వాడొచ్చి లోకాధికారి కూర్చున్నాడు. ఆదాము పాపం చేసినప్పుడు ఈ భూలోకపు అధికారపు తాళపు చెవులు వాడి చేతుల్లో పెట్టి అప్పగించుకున్నాడు అన్నమాట. పాపము చేయుట ద్వారా ఈ లోకమునకు రాజుగా ఉండవలసిన మనుష్య జాతి, మానవుడు సాతానుకు దాసుడుగా మారిపోయాడు. కనుక ఇప్పుడు ఆ పత్రాన్ని, ఆ గ్రంథాన్ని, ఆ విమోచన హక్కుల పత్రాన్ని తండ్రి అయిన దేవుని దగ్గర నుండి తీసుకోవడానికి యోగ్యుడెవడు లేడు. మానవ జాతి పోగొట్టుకున్న హక్కును సంపాదించడానికి యోగ్యుడెవడు లేడు. ఇదిగో వధింపబడిన గొర్రెపిల్ల ఒకడు మాత్రమే ఆ గ్రంథాన్ని ముట్టుకోవడానికి యోగ్యుడు అని ఇక్కడ మానవ జాతి పోగొట్టుకున్న హక్కును తిరిగి సంపాదిస్తున్న విమోచకుడు యేసుక్రీస్తు కనబడుతున్నాడు అని బోధకులు వ్యాఖ్యానించారు. ఇది చాలా చాలా దారుణమైన అడ్డగోలు వక్ర వ్యాఖ్యానం అని నేను ఎంతో వినయంగా మనవి చేస్తున్నాను. తప్పున్న తప్పు. ఇట్ ఈస్ టోటల్లీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అసలు సందర్భం అది కానే కాదు. సకల జనులు స్పష్టముగా గ్రహింతురుగాక, దేవుని చేతిలో ఉన్న ఈ గ్రంథానికి మన రక్షణకు, విమోచనకు సంబంధము లేదు లేదు లేదు. అసలు ఈ గ్రంథం ఏమిటో మనం అర్థం చేసుకోవాలంటే, అసలు ఆ గ్రంథం దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో దాని సందర్భం వెనక ముందు మనం ఆలోచన చేయాలి. ఇది ఎన్నో అధ్యాయం? 5వ అధ్యాయం. ముందు 4 అధ్యాయాల వ్యవహారం మనకు అర్థమైతే ఈ గ్రంథం ఏమిటో మనకు అర్థమవుతుంది. నేను యుగాంతం అనే గ్రంథంలో ఈ విషయాలు స్పష్టంగా చెప్పాను. కానీ మనం బైబిల్లోని ఏ సందర్భమును వ్యాఖ్యానించినా, ఏ అంశమును తీసుకున్నా మనము సందర్భోచితముగా అర్థము చెప్పవలెను, సందర్భోచితముగా వ్యాఖ్యానము చెప్పవలెను అని మనం మర్చిపోకూడదు. అవర్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బి ఆల్వేస్ కాంటెక్స్చువల్. మనము దేవుని గ్రంథములో ఏ మాటను వ్యాఖ్యానించినా ఏ విధంగా వ్యాఖ్యానించాలి? సందర్భోచితముగా. అది గుర్తుపెట్టుకోండి. దాన్ని ఏమంటారంటే కాంటెక్స్చువల్ ఇంటర్ప్రిటేషన్. బైబిల్ను వ్యాఖ్యానించేటప్పుడు అసలు ఇవన్నీ సంగతులు మీకు కూర్చోబెట్టి చెప్పాల్సినవి కాదు. దైవ సేవకులు, బోధకులు, గురువులందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి నేర్పించుకోవాలి. వాళ్ళు వచ్చి మీకు నేర్పించాలి.
కానీ ఈ రోజుల్లో వచ్చి నేర్చుకుందామనే మంచి మనసు సేవకుల్లో చాలామందికి లేదు. ఎవరో ఒకరిద్దరు ఉంది, కానీ మాకు నేర్పించండి అయ్య గారు, మేము మా సంఘాలకు నేర్పించుకుంటామనే సహృదయం లేదు. లేడు, వాడు పుట్టి పాలు తాగేటప్పటికే నేను రెవరెండ్ అయ్యాను, నా సర్వీస్ అంతా లేదు వాడి వయసు, వాడు చెప్తే నేను వింటానా అనే లేనిపోని అహంభావాలు తప్ప, భేషజాలు తప్ప శిష్యునికి తగిన మనస్సు లేదు. అయ్యగారు నేర్చుకోవడానికి ఇష్టపడడం లేదు కనుక గుంపులో ప్రజల్లోకి చొచ్చుకుపోయి అందరికీ నేర్పించాల్సి వస్తుంది. మన వ్యాఖ్యానములో 4 సంగతులు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇట్ మస్ట్ బి హిస్టారికల్లీ కరెక్ట్, చారిత్రికముగా సరిగా ఉండవలెను. గ్రామటికల్లీ కరెక్ట్, అవర్ ఇంటర్ప్రిటేషన్ మస్ట్ బి గ్రామటికల్లీ కరెక్ట్. అది వ్యాకరణబద్ధముగా సరైన భావం చెప్పాలి. హిస్టారికల్ అండ్ గ్రామటికల్ మిస్టేక్స్ ఉండొద్దు. ముందు అక్కడ ఉన్న అక్షరం ఏంటో ముందు సరిగ్గా చూడాలి. భాషలైనను నిలిచిపోయాను అని చదువుకుంటారు, అసలు నిలిచిపోవును అని ఉంది. ఒక అక్షరం తేడా వచ్చేసరికి మొత్తం అర్థమంతా మారిపోయింది. నిలిచిపోవును అంటే భవిష్యత్తు, నిలిచిపోయాను అంటే గతం. ఆల్రెడీ ఆగిపోయాను, ఇప్పుడు భాషలు లేవు అని అర్థం అవుతుంది. కానీ సరిగ్గా చదువుకుంటే భవిష్యత్తులో నిలిచిపోతాయి అని అర్థం వస్తుంది. కనుక అలాగే అక్షరం పొల్లుపోకుండా లిటరల్గా దాన్ని సరిగ్గా వ్యాకరణబద్ధంగా అర్థం ఏంటో చూసుకోవాలి. నా పరుగుతుల ముట్టించి తిని అని చదవబోయి ఒకడు కళ్ళజోడు మరిచిపోయి వచ్చి పాపం విశ్వాసమును కాపాడుకుంటుని నా పురుగుతుల ముట్టించి తిని అని చదివారండి. ఏమండి, పాపం బోధకుడేమో 3వ క్లాసు, ఆ చదివిన కింద ఉన్నవాడేమో BA చదివాడు. ఇదేంటబ్బా, నేను పరుగు అనుకుని ప్రసంగం రాసుకొచ్చాను కదా, వాడు పొరుగు అంటాడేంటి? నేనేదో 7వ క్లాసు, వాడు BA గారు అదే రైట్ ఉండొచ్చు అనుకున్నాడే. పాపం ఇక పురుగు మీద ప్రసంగం మొదలెట్టాడు. అసలు తెచ్చుకున్న ప్రసంగం గాలికి వదిలేసి వాడు పురుగు అన్నాడు కదా, ఇదిగో మనం పురుగును ముట్టించాలని ఇక పురుగెంబడి పడ్డాడు. ఏమండి, కనుక ఇట్లాంటి పొరపాట్లు జరుగుతాయి. సరిగ్గా గ్రామటికల్గా అక్కడ ఉన్నటువంటి అక్షరార్థముగా సరిగ్గా దాని భావం ఏంటో మనం చూడాలి. తర్వాత సందర్భోచితముగా చూడాలి. తర్వాత హిస్టారికల్గా చూడాలి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇట్ షుడ్ బి ఇన్ అగ్రిమెంట్, పర్ఫెక్ట్ అగ్రిమెంట్ విత్ ద జనరల్ టీచింగ్ ఆఫ్ ద బైబిల్. బైబిల్లోని సాధారణ బోధనకు అది వ్యతిరేకము కాకూడదు. ఏమండి, ఆ సంగతులు అట్లా ప్రక్కన పెట్టండి. అంటే అంశం యొక్క డెప్త్ మీకు అర్థం కావడానికి ఆ విషయం చెప్పారు. ఈ గ్రంథం ఏమిటి అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కదా. ఇప్పుడు సింహాసనాసీనుడైన వాని కుడి చేతిలో ఏముంది? గ్రంథం ఉంది. దానికి 7 ముద్రలు వేయబడి ఉన్నాయి. ఆ గ్రంథమును తెరవడానికి యోగ్యుడెవడని అన్వేషణ, వెతుకులాట కొనసాగింది. సకల లోకముల్లోనూ ఒకడు కూడా యోగ్యుడు కనబడలేదు కాబట్టి యోహాను బిగ్గరగా 7 అంశం నేపథ్యం. ఆ గ్రంథాన్ని విప్పకపోతే ఆ యోగ్యుడు లేకపోతే ఈ వృద్ధుడు ఏడవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ గ్రంథము ఏమిటో మనం తెలుసుకోవాలంటే అసలు ఈ ప్రకటన గ్రంథము యొక్క సందర్భం మనం గమనించాలి. ప్రకటన 1వ అధ్యాయం. అసలు ఈ గ్రంథం ఎందుకు రాయడం జరిగింది? పద్మాసు లంకలో యేసు తన దాసుని దగ్గరికి దిగి వచ్చి దర్శనం ఇవ్వాల్సి ఎందుకు వచ్చింది? యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం, ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. అండి, అవసరమైన మాటలు చదువుకుంటూ వెళ్ళిపోదాం, సమయం చాలా తక్కువగా ఉంది కనుక. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అనగా అర్థం ఏమిటి? జరగవలసిన సంగతులు చెప్పడానికి యేసు పద్మాసు లంకకు దిగొచ్చాడు. యేసయ్య చనిపోయాడు, తిరిగి లేచాడు, 40 రోజులు అయ్యాక ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత పెంతెకోస్తు పండగ దినం నాడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. అపోస్తలులు సాక్షులుగా
దేవుని కొరకు హింసలు భరించారు. మొట్టమొదటి హతసాక్షిగా యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడు. స్టెఫను చంపబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ప్రథమ హతసాక్షి స్టెఫను. అపోస్తలుల్లో మొట్టమొదటి వాడు మాత్రం యాకోబు. సాధారణ విశ్వాసుల్లో మొదటి హతసాక్షి స్టెఫను. ఇలాగూ అపోస్తలులు అందరూ కూడా దాదాపుగా చంపబడిన తరువాత దాదాపు క్రీస్తు శకం 96వ సంవత్సరంలో ఈ వృద్ధ అపోస్తలుడు ఒకడు మాత్రం మిగిలిపోయాడు ప్రాణాలతో. మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారు. తోమా ఇండియాకు వచ్చేసాడు. మిగతా వాళ్ళు ఆయా దేశాలకు వెళ్ళి అందరూ చంపబడ్డారు. ఆ 12 ఈయన ఒక్కడే మిగిలాడు ఆఖరి దాకా. ఎవరు? యోహాను. ఈ యోహానును బెదిరించారు. క్రీస్తును గూర్చి నువ్వు మాట్లాడడానికి వీలు లేదని. బెదిరించినా వినలేదు. సలసల కాగే నూనెలో వేసిన అందులో నిలబడి యేసే రక్షకుడు అన్నాడు. నూనె కాలకుండా దేవుడు తన హస్తం అడ్డుపెట్టి ఆపాడు. అగ్నిగుండములో శద్రకు మేషకు అబేద్నెగోలను కాపాడినట్లుగా ఈ రోమా ప్రభుత్వం పెట్టే హింసలన్నిట్లో నుండి దేవుడు యోహానును కాపాడాడు. చావనివ్వలే, ఒళ్ళు కాలనివ్వలే. ఆఖరికి విషం ఇచ్చారు, నోట్లో విషం పోశారు. తాగాడు, నిక్షేపంగా బ్రతికే ఉన్నాడు. ఇతన్ని ఏం చేయాలో అర్థం కాక ఈ మతాన్ని వ్యాప్తి చేస్తున్నాడు. అందరూ ఇతని మాట వింటున్నారు. చంపలేకపోతున్నాం. ప్రజల ముందు మనం అపహాస్యం పాలైపోతున్నాం. కాబట్టి నిర్మానుష్యమైన ఒక ద్వీపంలో వదిలేసి వెళ్ళిపోయారు. ఇక చెప్పుకోరా సువార్త, ఎవరికి చెప్పుకుంటావు ముసలాడా? వద్దంటే విన్నావు కాదు, చెప్పక మానలేని అంటావుగా, ఇప్పుడు చెప్పుకో అని. ఆ నిర్మానుష్యమైన లంకలో ఉండగా ఒకానొక ఆదివారం వచ్చింది. యోహాను అనుకుంటున్నాడు, ప్రభువు దినమందు ఆత్మవశుడనైతిని అన్నాడు. యోహాను అనుకుంటున్నాడు, ఇవాళ ఆదివారం కదా, అయ్యో నేను యెరూషలేములో ఉంటే, అంత్యోకయలో ఉంటే పరిశుద్ధులతో కలిసి ప్రభు రొట్టె విరిచేవాడిని కదా, ప్రభు శరీరాన్ని తినేవాడిని. ఇక్కడ తీసుకొచ్చి పారేశారు. సహవాసం లేదు, ప్రార్థన లేదు, ప్రభు బల్ల లేదు. కనీసం 2-3 ఉండాలి, ఒక్కడనే ఉన్నాను అని వేదన పడుతూ మోకాళ్ళుని ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ బలంగా ఆ భక్తుడి మీదకి దిగొచ్చింది. ఆత్మవశుడైపోయాడు. ఆ లోపల వెనుక నుండి ఒక ఉరుము లాంటి కంఠధ్వని వినబడింది. యోహాను, నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి చిన్న ఆసియాలోని 7 సంఘాలకు పంపు. ఈ స్వరమేమిటో అని చూడ్డానికి గిరుక్కును తిరిగాడు. అక్కడ యేసయ్య మహిమ శరీరంలో కనపడ్డాడు. ఆయన పాదాల చెంత చచ్చిన వానిగా పడిపోయాడు యోహాను లేవనెత్తి ప్రభు అన్నాడు, నీవు చూచుచున్నది అనగా 19వ వచనం, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని పుస్తకములో వ్రాసి సంఘాలకు పంపు. పుస్తకంలో వ్రాయుము. జరగబోచున్న సంగతులు గమనించాలి. ప్రకటన 1:1 ఏముంది? ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ప్రకటన 1:19 ఏమన్నాడు? ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని అనగా జరగబోచున్న విషయాలు, భవిష్యత్ సంభవాలు నేను నీకు చూపిస్తాను. నువ్వు పుస్తకంలో రాసి సంఘాలకు పంపించు. ఇప్పుడు చెప్పండి, పద్మాసు లంకలో వృద్ధ అపోస్తలుడు యోహాను శిక్షణ అనుభవిస్తూ, ఏకాంతవాస శిక్ష అనుభవిస్తుండగా మహిమదేహధారిగా యేసు ఎందుకు వచ్చాడు పద్మాసు లంకకు? ఎందుకు వచ్చాడు? యేసయ్య వచ్చిన సందర్భం ఏంటి? ఎందుకొరకు వచ్చాను అన్నాడు? ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని నీ చేత పుస్తకంలో వ్రాయిస్తాను. భవిష్యత్తులో జరగబోచున్న విషయాలు యోహానుకు తెలియపరిచి వ్రాయించడానికి యేసు పద్మాసు లంకకు దిగి వచ్చాడు. అందుకే ఆ భక్తుడు చనిపోకుండా దేవుడు తన దివ్యశక్తి చేత కాపాడాడు. గనక యేసు ప్రభు వారు యోహాను పద్మాసు లంకలో కలుసుకున్నారు. సందర్భం ఏంటి? జరగబోచున్న విషయాలను
జరగబోవచ్చిన విషయాలను సంఘములకు అన్నిటికీ పుస్తకములో వ్రాసి పంపడానికి, భవిష్యత్తును బయలుపరచడమే ప్రభు యొక్క ప్రత్యక్షతలోని ఉద్దేశ్యము. సరే, ఆ తరువాత 2-3 అధ్యాయములలో కొన్ని దిద్దుబాటు లేఖలు రాయించాడు. ఏమండి, 2-3 అధ్యాయాల్లో దిద్దుబాటు లేఖలు రాయించాడు. సంఘముల్లో ఉండే బలహీనతలు, ఆత్మ సంబంధమైన పాపములు, నిర్లక్ష్యము, అజాగ్రత్త ఇత్యాది పాపములను ఖండించి దిద్దుబాటు చేశాడు. ఆ తర్వాత 4వ అధ్యాయం ఏమంటే, నేను ఒక అధ్యాయం ఒక విషయం చెబుతూ వెళుతున్నా. మొదటి అధ్యాయములో ఉన్నది ఉపోద్ఘాతము. ఏమండి, వీటి వెంట కలగబోవు సంగతులను వ్రాయించడానికి యేసు వచ్చాడు. 2-3 అధ్యాయముల్లో ఉన్నది 7 సంఘములకు దిద్దుబాటు లేఖలు, సంఘములలోని బలహీనతలను ఖండించు సరిచేయు లేఖలు, ఉత్తరాలు. 4వ అధ్యాయంలోకి వచ్చి అన్నాడు మొదటి వచనంలో, ఈ సంగతులు జరిగిన తరువాత. అంటే ఏ సంగతులు జరిగిన తరువాత? ఈ 7 సంఘములకు దిద్దుబాటు లేఖలు వ్రాయుట జరిగిన తరువాత. అప్పుడు నేను చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. అంతటా మొదట నేను విన్న స్వరం, అంటే ఎవరి స్వరం అది? యేసు ప్రభు వారి స్వరం నాతో మాట్లాడగా వింటిని. ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలిచాడట. ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలిచాడు. ఇక్కడికి ఎక్కిరమ్ము ఉంది కదా, అది పట్టుకొని కొందరు బోధకులు ఇదిగో సంఘం వెళ్ళిపోయింది అంటున్నారు. ఏమండి, ఇక్కడికి ఎక్కిరమ్ము అంటే సంఘం వెళ్ళిపోవడం కాదు, ఎవరు మాట్లాడారో ఉంది అక్కడ, ఎవరితో మాట్లాడారో ఉంది, ఎందుకు పిలిచాడో కూడా రాయబడి ఉంది. పిలిచిన వారెవరు? పునరుద్ధానుడైన యేసుక్రీస్తు. పిలువబడిన వారెవరు? యోహాను భక్తుడు. పిలువబడ్డ ఉద్దేశం ఏమిటి? ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచేదను. ఎందుకోసం ఎక్కిరమ్మన్నాడు? అసలు ఎవరు రమ్మన్నారు? యేసయ్య రమ్మన్నాడు. ఎవరిని రమ్మన్నాడు? యోహానుని రమ్మన్నాడు. ఎందుకోసం రమ్మన్నాడు? జరగబోయే సంగతులు నీకు చూపిస్తాను, రా. ఓ యోహాను, జరగబోయే సంగతులు చూడడం కోసం నువ్వు రా. సంఘము పరలోకానికి ఎందుకు వెళ్తుంది? జరగబోయే చూడడానిక? ఎందుకోసం వెళ్తుంది? యేసయ్యని పెళ్లి చేసుకోవడానికి వెళ్తుంది, అవునా? ఆయన వివాహమాడి యుగయుగములు ఆయనతో కాపురము చేయడానికి వెళ్తుంది. అంతేగాని జరగబోయే చూద్దామని కాదు వెళ్ళేది. కనుక 4వ అధ్యాయంలో ఒక పిలుపు ఏమిటంటే, ఇక్కడికి రా యోహాను, నీవు ఇక్కడికి వచ్చావంటే నేను ఏం చేస్తాను? జరగబోవు సంగతులను నీకు చూపిస్తాను. అంటే మొదటి అధ్యాయంలో ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని ఇప్పుడు నెరవేరుస్తానంటున్నాడు ఆయన. మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడు? వీటి వెంట కలగబోవు వాటిని నీకు కనపరుస్తాను, నువ్వు పుస్తకంలో రాసి సంఘాలకు పంపు అని 2వ అధ్యాయంలో చూపలేదు, 3వ అధ్యాయంలో చూపలేదు, 4వ అధ్యాయంలో చూపిస్తానంటున్నాడు. సరే, ఆ స్వరము విని యోహాను ఆత్మవశుడై ఆత్మలో పరలోకానికి వెళ్ళిపోయాడు. తీరా పరలోకానికి వెళ్ళిన తర్వాత సమస్య ఇది, ఈ గ్రంథమును విప్పుటకు యోగ్యుడెవడు? ఏమండి, ఇప్పుడు ఆలోచన చేయండి. సందర్భం ఏంటి? భవిష్యత్తు కాల సంఘటనలు యోహానుకు చూపడము యేసు ప్రభు యొక్క ఉద్దేశ్యము. అందుకొరకే పద్మాసు లంకకు వచ్చాడు. జరగబోయే సంగతులు చూపించడం కొరకే పద్మాసు లంక నుండి పరలోకానికి ఆ భక్తుడిని ఆరోహణం చేయించాడు. అంటే ఆత్మలో లేనండి, శరీరంతో కాదు. తీరా పరలోకానికి వెళ్ళిన తరువాత సమస్య ఏంటంటే,
ఈ గ్రంథమును విప్పుటకు యోగ్యుడెవడు? ఏమండి, ఇప్పుడు ఆలోచన చేయండి. సందర్భం ఏంటి? భవిష్యత్తు కాల సంఘటనలు యోహానుకు చూపడము యేసు ప్రభు యొక్క ఉద్దేశ్యము. అందుకొరకే పద్మాసులంకకు వచ్చాడు. జరగబోయే సంగతులు చూపించడం కొరకే పద్మాసులంక నుండి పరలోకానికి ఆ భక్తుడిని ఆరోహణం చేయించాడు. అంటే ఆత్మలో లేదండి, శరీరంతో కాదు. తీరా పరలోకానికి వెళ్ళిన తరువాత సమస్య ఏంటంటే 4లో ఏమన్నాడు? ఇక్కడ ఎక్కిరమ్ము, జరగబోయే సంగతులు చూపిస్తా. 5వ అధ్యాయంలోకి వెళ్ళి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఏమైంది? ఈ గ్రంథమును విప్పుటకు యోగ్యుడెవడు? అప్పుడు యోహాను అనొచ్చు, ప్రభువా నన్ను పిలిచిన పని చేసి నన్ను ముగించు ప్రభువా, మళ్ళా ఇదేదో పిడకల వేటలాగా మధ్యలో ఈ గొడవ, ఈ గ్రంథం గొడవ మాకెందుకు? నాకు వాగ్దానం చేశావు, కలగబోయే సంగతులు చూపిస్తానన్నావు. ఇదిగో ఇక్కడికి ఎక్కిరా, జరగబోయే సంగతులు చూపిస్తానన్నావు. నీ పిలుపు విని వచ్చాను. నాకు చూపించేదేమో చూపించేసేసి వెళ్ళగొట్టరాదు, తర్వాత ఆ బుక్ సంగతి చూసుకో. నువ్వు పిలిచిన పిలిపెట్టేసి ఏదో ఆ పుస్తకం తెలిసేవాడెవడని వెతుకులాట మొదలు పెట్టావేంటి? మీరు నన్ను మీ ఇంటికి పిలిచారనుకోండి, ఏమండి, కాసిన సున్నుండలు చేసి పెట్టానండి, మంచి నెయ్యి పోసి, పాస్టర్ గారు మా ఇంటికి రండి సున్నుండలు ఇస్తామన్నారు. మీ ఇంటికి వచ్చా. మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరేమో ఆ డబ్బా ఏది డబ్బా ఏది డబ్బా ఏదని వెతుకుతున్నారు. నేనంటాను, ఆ డబ్బా సంగతి ఏంటండి బాబు? ఆ డబ్బా గొడవ నేను వెళ్ళిపోయాక చూసుకోండి, ముందు సున్నుండలు ఇచ్చి పంపించండి. సున్నుండలు ఇస్తానంటే గంపటి ఆశ పెట్టుకొని వచ్చా. మీరు గంపటి ఆశ పెట్టుకొని వస్తే నాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఆ డబ్బా ఎక్కడ పెట్టారు, ఆ డబ్బా ఎక్కడ పెట్టారు, ఎవరు తీశారా, ఇక్కడే పెట్టని వెతుక్కుంటున్నారు. నేనేమో విసుక్కుంటున్నాను. నాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఈ డబ్బా కూడా ఏంటండి అని. ఉండవయ్యా బాబు, నీకు ఇవ్వాల్సిన ఉండదు ఆ డబ్బాలోనే. అదన్నమాట అసలు పిక్చరు. నీకు ఇద్దామనే ఉంది కానీ అసలు ఏది, ఆ డబ్బా మాయమైపోయింది. ఇప్పుడు నీకు ఇవ్వాల్సిన ఉండలు అందులోనే. అలాగే ఇప్పుడు ఇది కూడా వ్యవహారం అలాగే ఉంది. ఇక్కడికి రమ్ము, నీకు జరగబోయే సంగతులు చూపిస్తాను అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక ఈ గ్రంథం ఎవడు ఇప్పుతాడు, ఈ గ్రంథం ఎవడు ఇప్పుతాడని వెతుకుతున్నాడు. ఈ గ్రంథానికి విప్పడానికి నాకేదో సంబంధం? నాకేదో చూపిస్తారన్నావు కదా, చూపించు, రాసుకుని పోతాను. ఉండవయ్యా బాబు, అసలు నీకు చూపిద్దాం అనుకున్న సంగతులు ఈ బుక్లోనే. అదే సంగతి. ఆ గ్రంథమును విప్పడానికి యోగ్యుడెవడు దొరక్కపోతే, ఆ గ్రంథం ఒకవేళ విప్పబడకపోతే, మహాకాశములు దాటి ప్రయాణం చేసి యోహాను పోయిన ప్రయాణం అంతా వ్యర్థమైపోతుంది. ఆ గ్రంథాన్ని విప్పేవాడెవడు లేకపోతే జరగబోయే సంగతులు యోహానికి ఇంకా ఎప్పటికీ తెలియవు. ఆ గ్రంథాన్ని విప్పేవాడు లేకపోతే సంఘములకు కూడా వ్రాసి పంపడం సాధ్యం కాదు. ఆ గ్రంథం ఏమిటంటే విమోచన, ఆదాం పాపం చేయటం, బోయాజు, రూతు, ఇదంతా లేనిపోని అడ్డగోలు వ్యవహారం, అది గందరగోళం. దాన్ని ఇక్కడ దేవాకండి. అసలు సందర్భం ఒకటే, భవిష్యత్ కాల సంభవములు చూద్దామని యోహాను అనుకుంటున్నాడు, చూపిద్దామని యేసయ్య అనుకుంటున్నాడు. కానీ చూపడం ఆయన కుదరడం లేదు, చూడడానికి ఈయనకు కుదరడం లేదు. ఎందుకు? ఏ గ్రంథములోనైతే భవిష్యత్ కాల సంభవాలు రాయబడి ఉన్నాయో ఆ గ్రంథం ఇప్పుడు దేవుని చేతిలో ముద్ర వేయబడి ఉన్నది. ఆ ముద్రలు ఎవరైనా విప్పితేనే కానీ భవిష్యత్తు మనకు అర్థం కాదు. భవిష్యత్ కాల మర్మములు దేవుని సంకల్పములకు గ్రంథములో రాయబడి ఉన్నవి అని తేటగా బైబిల్ గ్రంథంలో కనబడుతోంది. దానియేలు ప్రవచన గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం చూడండి దయచేసి. అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను. చాలు చాలు చాలు. ఓ దానియేలు దైవజనుడా, సత్య గ్రంథములో వ్రాసినది నేను నీతో చెప్పెదను అంటున్నాడు. సత్య గ్రంథం అనేది ఒకటి ఉంది పరలోకంలో. అది బైబిల్ గ్రంథం కాదు. బైబిల్లో రాసిన సంగతులన్నీ ఆ గ్రంథంలోంచి తెచ్చి రాశారు.
అసలు ఒరిజినల్ సత్య గ్రంథం అక్కడ ఒకటి ఉంది. ఆ సత్య గ్రంథములో వ్రాసినది ఏమిటి అనంటే చెబుతాడు 11వ అధ్యాయం 3వ వచనంలో, ఇంకా 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అధిక ఐశ్వర్యం కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. ఆ తరువాత గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును. అంతలో శూరుడగు ఒక రాజు గ్రీకులలో పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలి 4 రాజ్యాలుగా విభజించుకుంటారు. ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ నీకెలా తెలుసు గబ్రియేలు? నీకెలా తెలుసు అంటే పరలోకం లైబ్రరీలో సత్య గ్రంథం అనేది ఒకటి ఉంది. అందులో రాసింది భూలోకములోని రాజకీయ సంభవములన్నీ. ఏమండి? భూలోకములోని రాజకీయ సంభవములన్నీ ఆ గ్రంథములో రాసి ఉన్నాయి. మొట్టమొదటి ప్రపంచ సామ్రాజ్యము బబులోను సామ్రాజ్యము, 2వది మాదీయ పారసీక, 3వది గ్రీకు రాజ్యము, 4వది రోమా రాజ్యము అని ఇవన్నీ పరలోకంలో ముందు రాసేసాడు దేవుడు. ఒక గ్రంథం ఉంది. పరలోకంలో భవిష్యత్ జ్ఞాన గ్రంథాలు వ్రాయబడిన గ్రంథాలు ఉన్నాయి. నీ బ్రతుకును గూర్చి నా బ్రతుకును గూర్చి కూడా దేవుడు రాశాడు. దావీదు అన్నాడు, నియమించబడ్డ దినముల్లో ఒకటైనా జరగక ముందు అవన్నీ నీ గ్రంథంలో రాయబడ్డాయి. మన పుట్టినరోజు రాయబడింది, మనం చచ్చే రోజు రాయబడింది, మన రక్షణ రోజు రాయబడింది, అన్నీ రాసేశాడు ముందే. కనుక ప్రియులారా, ఆ పరలోకములో ఒక గ్రంథం ఉన్నది, దాని పేరు సత్య గ్రంథం. అందులో ఏముంది? భూమి మీద జరగబోయే సంభవాలు వ్రాయబడి ఉన్నాయి. అయితే ఆ గ్రంథము మనుషులకు మరుగై ఉన్నట్లుగా అది ముద్రింపబడింది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం. అది చెప్పిన అర్థం కావడం లేదు. 12:8 చదవండి నాయన. నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని, నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడుగగా, ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగ్గా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు ఊరకు నువ్వు అడగవద్దు, నేను చెప్పవద్దు నాయన, నీకు చెప్పినా ఏం అర్థం కాదు. ఎందుకు? ఇవి మరుగై ఉండునట్లు ముద్రించబడినవి. ఏం చేయబడ్డాయి? ముద్రించబడినవి. ఎందుకు ముద్రించబడ్డవి? మరుగై ఉండునట్లు ముద్రించబడ్డవి. ఎప్పటి వరకు ముద్రించబడ్డాయి? అంత్యకాలము వరకు. ఎల్లకాలం కాదు, శాశ్వత కాలం కాదు. ఒక కాలం నిర్ణయించాడు దేవుడు. ఫలానా కాలం దాకా ఇవెవరికి అర్థం కావడానికి వీలు లేదని ముద్ర కొట్టేశాడు. అందుకే అది చెప్పిన దానియేలు వంటి మహాజ్ఞానికి కూడా అర్థం కాలేదు. నేను వింటిని కానీ గ్రహింపలేకపోతుంది. ఎందుకనగా దేవుడు ఆ గ్రంథమును ముద్ర వేశాడు. ముద్రించిన వాడు దేవుడు కనుక విప్పేవాడు కూడా దేవుడై ఉండాలి. అది అక్కడ రహస్యం. ఆ గ్రంథమును విప్పడానికి యోగ్యుడెవ్వడు కనపడలేదు అని ఎందుకన్నాడంటే, ముద్రించిన వానితో సమాన అధికారం ఉన్నవాడైతేనే అది విప్పగలుగుతాడు. అది ముద్రించిన వాడేమో తండ్రి అయిన దేవుడు. అది విప్పాలంటే తండ్రి చేసిన కార్యానికి విరుద్ధ కార్యం చేసి నెగ్గాలంటే అంత దమ్ము, అంత ధైర్యం, అంత శక్తి, సామర్థ్యం, జ్ఞానం ఎవరికి ఉంది? దేవుడు ఒక మాట అన్నాడు, దానికి ఎదురొచ్చి అట్టగాని ఇట్లా అంటానికి ఎవరికి అధికారం ఉందా? మళ్ళా దేవుడికే ఉంది. తండ్రి తాళాలు వేస్తే తీసే అధికారం కుమారుడికి ఒక్కడికే ఉంది. అందుకే యూదా గోత్రపు సింహము తండ్రి వేసిన ముద్రలను విప్పడానికి జయము పొందెను, యోగ్యుడిగా తీర్పు తీర్చబడెను. దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథములోనేమో సత్య గ్రంథం ఒకటి కనబడుచున్నది కదా, అది ముద్ర వేయబడిందనే విషయం కూడా కనబడుతున్నది. ప్రకటన గ్రంథంలోకి వస్తే ఈ రెండు మాటలు కలిపి రాశాడు. 7 ముద్రలు గట్టిగా వేయబడిన గ్రంథం. చూడండి, బాగా అర్థం చేసుకోండి.
జరగబోయే సంగతులు వ్రాయబడ్డ గ్రంథం ఒకటి ఉన్నది, దానిపై సత్య గ్రంథము అని చెప్పిన ఆయన ఎవరు చెప్పారు మనకు? గబ్రియేలు దూత. ఆ సంగతి సరిగ్గా మనసుకు అర్థమైందా? ఎవరితో అన్నాడు? గబ్రియేలు దానియేలు ప్రవక్తతో అన్నాడు. సత్య గ్రంథములో రాసిన విషయాలు నేను నీతో చెబుతున్నా. ఏంటవి? ఆత్మీయ మర్మాలు కాదు, ఆత్మీయ మర్మాలు కాదండి. ఈ భూమి మీద ఎప్పుడు ఏది జరగవలనని దేవుని ప్రణాళికలో ఉన్నదో, ఈ లోక సంబంధమైన రాజకీయ సంగతులు కూడా దేవుడు ముందు రాసి పెట్టేశాడు. దాని పేరు ఏం గ్రంథం అన్నాడు? సత్య గ్రంథం. తర్వాత అంతా విన్నా కూడా దానియేలుకి ఇంకా అర్థం కాలేదు. అర్థం కావట్లేదయ్యా మహాప్రభు, నాకు అసలు అర్థం కాలేదు, మళ్ళోసారి చెప్పమన్నాడు దానియేలు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, నువ్వు ఊరుకో దానియేలు, ఇవి మరుగై ఉండున్నట్లు ముద్రించబడి ఉన్నది. కనుక గ్రంథములో రాయబడ్డ సంగతులు ముద్ర వేయబడి ఉన్నది. కనుక ముద్ర వేయబడ్డ గ్రంథం ఇప్పుడు ఎక్కడ కనపడింది మనకు? ప్రకటన 5లో కనబడింది. కాబట్టి దానియేలు గ్రంథములో చెప్పబడిన ఆ ముద్రించబడ్డ గ్రంథమే ప్రకటన 5లో మనకు దర్శనమిస్తోంది. అది భూలోకములో భవిష్యత్ కాలంలో జరగబోయే సంఘటనలను దేవుడు ముందుగా వ్రాసి ఉంచిన సత్య గ్రంథము. అది విమోచన కాదు, రక్షణ కాదు, భవిష్యత్ కాల జ్ఞానం అందులో రాయబడి ఉన్నది. అది విప్పడానికి ఎవడు లేదంటే ముసలాన్ని ఏడ్చాడు. ఎందుకు? అది విప్పకపోతే, యోగ్యుడు ఎవడు లేకపోతే ఇంకా మేము శాశ్వతంగా అంధకారములో ఉండిపోతాం. రేపేమి జరుగుతుందో తెలియకుండానే చీకట్లోకి వెళ్ళిపోయాడు, గుడ్డివాడిలాగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ ఈ లోకమును చూడకపోతే పర్వాలేదు, కానీ దేవుని సంకల్పము చూడకపోతే చాలా ప్రమాదం. ఈ లోకాన్ని చూడకపోయినా పర్వాలేదు, కానీ దేవుని చిత్తమును చూడకపోతే చాలా ప్రమాదం. మనోనేత్రాలకు దేవుని సంకల్పం దర్శనమియ్యకపోతే చాలా ప్రమాదం. అయ్యో సంఘమా, రేపేమి జరుగుతో తెలియకుండా భవిష్యత్తులోకి చీకట్లోకి వెళ్ళిపోతావా అని ముసలాన్ని ఏడుస్తున్నాడు. అది అందుకు బిగ్గరగా ఏడుస్తున్నాడు. అది చిన్న సమస్య కాదు, సంపూర్ణ సిద్ధి పొందిన యోగీశ్వరుణ్ణి కూడా ఏడిపించిన సమస్య అది. ఆఖరికి ఈ ముసలాయన ఏడుస్తూ ఉండగా పాపం వృద్ధపోస్తలుడు ఆ పెద్దల్లో ఒక ఆయన వచ్చి ఓదార్చాడు. ఏడవకు యోహాను, ఈ సకల ప్రపంచముల్లో ఎవడు యోగ్యుడు లేకపోయినా ఒక హాని యోగ్యుడు కనపడ్డాడు. ఆయన ఎవరంటే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల, యూదాగోత్రపు కొదమ సింహము. ఆయన ఈ గ్రంథమును విప్పడానికి యోగ్యుడిగా కనబడ్డాడు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఒకడు మాత్రమే భవిష్యత్తును మనకు చెప్పడానికి యోగ్యుడు, సమర్థుడు, తగినవాడు, అర్హుడని చెప్పడానికి ఇదిగో ఇదంతా మన కళ్ళ ముందు ఈ చిత్రీకరణ చేశాడు. 6వ అధ్యాయంలో ఈ గ్రంథమును విప్పుట ప్రారంభమైంది. బాగా గమనించాలి. మళ్ళొకసారి వెనక్కి చెప్పుకుందాం. 1వ అధ్యాయములో వాగ్దానం ఉన్నది. ఏమి వాగ్దానము? జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. 4వ అధ్యాయంలో అదే వాగ్దానం మళ్ళీ స్థిరపరచబడింది. ఎక్కి రమ్ము యోహాను, ఇక్కడికి రమ్ము, జరగబోయే సంగతులు చూపిస్తాను. 5వ అధ్యాయంలో ఈ జరగబోయే సంగతులు యోహాను చూడలేనటువంటి ఒక సమస్య, ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే 5వ అధ్యాయంలో ఆ సమస్యను పరిష్కరించాడు. నువ్వు చూడాల్సిన సంగతులు, నేను చూపాల్సిన సంగతులు ఏ గ్రంథములో ఉన్నాయో ఆ గ్రంథాన్ని విప్పడానికి వధించబడ్డ గొర్రెపిల్ల యోగ్యుడు. తాళాలు వేసిన ఆయనతో సమాన అధికారం ఉంది ఆయన ఒక్కడికి. వేరే వాడిపై ముద్ర విప్పితే తండ్రి ఊరుకోడు. ఏమంటే కానీ తండ్రి తాళం పెట్టిన అనుకో, కుమారుడు వచ్చి తీస్తే తండ్రి ఏమనడు. ఎందుకంటే నా నామము ఆయనకున్నది, దేవునికి స్తోత్రం కలిగి ఉన్నగాక. తండ్రిని ఘనపరచున్నట్లుగా అందరూ కుమారుని ఘనపరచవల్లని తండ్రి అభీష్టము. దేవుని బిడ్డలారా, ఆ కుమారుడు ఆ 7 ముద్రలను విప్పడం మనకు 6వ అధ్యాయంలో కనబడుతుంది. అంటే విప్పుతున్న కొద్దీ ఏం కనపడాలి? జరగవలసిన సంగతులు కనబడాలి అన్నమాట. అండి, ఒక్కో ముద్ర విప్పుతున్న కొద్దీ ఏం కనపడాలి? మరి
సత్య గ్రంథమందు వ్రాసిన సంగతులు కనబడాలి. భూమి మీద తప్పక జరగవలసిన సంగతులు కనబడాలి. కానీ ఒక విషయాన్ని శ్రద్ధగా స్పష్టముగా గ్రహించండి. ఈ గ్రంథము లోపల రాసిన సంగతులు 6వ అధ్యాయములో కనబడటం లేదు. గ్రంథము లోపట వ్రాయబడింది, వెలుపట కూడా రాయబడింది. ప్రకటన 5వ అధ్యాయంలో మొదటి మాట, మరియు లోపలను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథం. ఎక్కడెక్కడ రాసిందట? లోపల రాసింది, వెలుపట కూడా రాసింది. కనుక గ్రంథము లోపల రాసిన విషయాలు కనబడాలంటే మొత్తం 7 ముద్రలు కూడా విప్పాలి. 7 ముద్రలు కూడా విప్పాలి. ఏమండి, ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో లేక కొత్త నిబంధన కాలం ప్రారంభమైన తర్వాత కూడా గ్రంథం అంటే ఇప్పుడు మనకున్నట్టుగా ఈ షేప్ ఉండదు. ఇలా బౌండ్ బుక్ కాదు గ్రంథం అంటే. గ్రంథపు చుట్ట అది. యేసుప్రభు అన్నాడుగా, గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారం ఇదిగో నేను వచ్చి ఉన్నా. ఇలాగా చర్మపు కాగితం, దాని ఇలాగా చుట్టి రోల్ ఉంటుందన్నమాట. ఇది లోపల రాశాడు, వెల కూడా రాసింది. ఇప్పుడు చూడండి, దీనికి వరుసనే 7 ముద్రలు వేశారు. 1, 2, 3, 4, 5, 6, 7 వరుసనే. ఈ చివర దీన్ని కలిపేసి 7 ముద్రలు వేశాడు. ఇది తెరిచి చూడకుండా. ఇప్పుడు దీన్ని తెరిచి చూడాలంటే ఏం చేయాలి చెప్పండి? ఒక ముద్రే విప్పాను అనుకోండి, మొత్తం తెరిచి చూడొచ్చా? ఇంకా 6 ఉన్నాయి. 2వది విప్పినా, 3వది విప్పినా, 4వది, 5వది విప్పినా, 6వది విప్పినా ఇంకా ఈ చివర పట్టుకొని ఉంటుంది. మొత్తం తీయడం సాధ్యం కాదు. 7వది కూడా విప్పిన తర్వాత ఇలాగ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. 7 ముద్రలు విప్పిన తర్వాతనే గ్రంథము లోపల ఏం రాయబడి ఉందో చూడడానికి అవకాశం ఉంది. 7 ముద్రలో ఒకటి వేయబడి ఉన్నా సగం ఓపెన్ అవుతుంది తప్ప మొత్తం ఓపెన్ కాదు. కనుక 7వ ముద్ర విప్పింది ఎక్కడ అంటే 8వ అధ్యాయం మొదటి వచనంలో, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు అని ఉంది. 7వ ముద్రను విప్పిన తర్వాత ఆ గ్రంథములో ఉన్న అసలు కథ, అసలు చరిత్ర, అసలు భవిష్యత్ ప్రవచనం వెలుగులోకి వస్తుంది. అంతకుముందు ఉన్నదంతా ఏమిటి అంటే వెలుపట వ్రాయబడి ఉన్న సంగతులు. గ్రంథం లోపల రాసి ఉంది, పైన కూడా రాసి. వెలుపల ఉన్నదేమో ఇండెక్స్ అన్నమాట. అండి, ఇప్పుడు బైబిల్ అంతా చదవాలంటే అదేముంది సార్, 10 నిమిషాల్లో చదువుతారన్నాడు ఒక. 10 నిమిషాల్లో చదువుతాను. ఎలాగంటే ఇండెక్స్ తీసి ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ అని మొత్తం మలాకి దాకా చదివి అయిపోయింది. పాత నిబంధన చదివేశానుగా, చదివేసినట్టేనా? వాడు ఏం చదివాడు? ఇండెక్స్, విషయ సూచిక. లోపల ఏమేమి ఉన్నాయో పైన కొంచెం విషయ సూచిక రాసుకుంటాం. ఆదికాండం అని చదివేసి ఆదికాండం చదివేసినట్టేనా? ఆదికాండము అని ఉన్న మాట చదివాడు కానీ ఆదికాండం అనే గ్రంథము వాడు చదవలే. అందులో ఉన్న విషయాలు వాడికి బుర్రకి ఇంకా అర్థం కాలేదు. అలాగే ఈ గ్రంథం లోపల కూడా ఉన్న సంగతులన్నీ విషయ సూచిక లాగా ఫస్ట్ పేజీలో బుక్ తీయగానే ఇండెక్స్ ఎలాగ ఉంటుందో అలాగున్న పైన రాసున్నాయి అన్నమాట. అవి విషయ సూచిక. ఈ ప్రకటన గ్రంథములోని 6వ అధ్యాయములో ఇలాగ రాయబడింది. ఆ గొర్రెపిల్ల 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము వచ్చి చూడుమని నాతో చెప్పగా వింటిని. అప్పుడు ఇదిగో చూడగా ఒక తెల్లని గుర్రము కనబడెను. 3వ వచనం,
ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. 5, ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు అదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. 7, ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఇదిగో నేను చూడగా పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. 9వ వచనం, 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను చూచి తిని, తమ సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను చూచి తిని. 12, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు నలుపాయను, చంద్రుడు రక్తవర్ణమాయను. పంచభూతములు గతించిపోయినటువంటి రోజు. ఇదిగో ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయాను. ఆకాశం అంటే పంచభూతాల్లో ఒకటిగా కదా? పంచభూతాలు చెప్పండి. గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని కదా? ఆకాశం అనేది పంచభూతాల్లో ఒకటి. ఇక్కడ ఏమైంది? ఆకాశము చుట్టబడ్డ గ్రంథము లాగా అయి, ఆకాశం అంటే మిగిలిన 4 భూతాలు కూడా పోతాయి. పంచభూతములు మిక్కుటమైన వేణురముతో లయమైపోవును. ఆ దినం కనబడుతుంది. ఇవి ఏమిటి అని మనం ఆలోచిస్తే వినండి. ఈ 6వ అధ్యాయములో ఇప్పుడు ప్రశ్న అడుగుతా, వినండి, నాకు సమాధానం చెప్పండి. 6వ అధ్యాయములో సత్య గ్రంథమును మనము లోపల వ్రాసిన విషయాలను చూడగలుగుతున్నామా లేదా? లేదు. ఏం చూస్తున్నాము? వెలుపల రాసిన సంగతులు చూస్తున్నాం. మరి లోపల రాసిన సంగతులు చూడాలంటే అప్పుడు ఏం చేయాలి? ఎన్నో ముద్ర విప్పాలి? 7వ ముద్ర విప్పిన తర్వాతనే లోపల సంగతులు మనకు కనబడతాయి. మరి లోపల సంగతులు కాకపోతే మరి ఈ గుర్రాలు కనపడడం అంతా ఏమిటండి? ఇవి వెలుపట రాసిన సంగతులు, విషయ సూచిక. అనగా లోపల ఉన్న సకల సంభవాలను 6 అంశములుగా దేవుడు ఇక్కడ వర్గీకరించాడు, క్లాసిఫై చేశాడు. ఇక మీద జరగవలసిన సంగతులను చూపించదను. జరగవలసిన సకల సంగతులను 6 విధముల అంత్యకాల సంఘటనలుగా దేవుడు చూపించాడు. బాగా వినండి. ఈ 6 అంత్యకాల సంఘటనల్లో మొదటి 5 ఇప్పటి ప్రపంచములో జరగడానికి అవకాశమున్న సంగతులు. 6వది ఇప్పటి భూప్రపంచం ఉండగా జరగడానికి సాధ్యము కాని సంగతి. కారణం, మొదటి గుర్రము మీద బయలుదేరిన వాడెవరంటే అబద్ధ క్రీస్తు. నేనే క్రీస్తునని అనేకులు బయలుదేరి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు అంత్యకాల సూచనలను గూర్చి 2 చోట్ల మాట్లాడాడు. యేసు ప్రభువు వారు అంత్యకాలపు సూచనలను 2 స్థలములలో బయలుపరిచాడు. మొదటిది ఓలీవల కొండ మీద ఆయన చేసిన ప్రసంగం. రెండవది పద్మాసులంకలో యోహాను ద్వారా మనకు తెలియపరుస్తున్న ఈ విషయం. యేసు ఓలీవల కొండ మీద కూర్చుండి ఉండగా శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి అడిగారు. ఏమని అడిగారు? 24:3 మత్తయి సువార్తలో, ప్రభువా, ఈ సంగతులు ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలు ఏవి? అక్కడ ఓలీవల కొండ మీద జవాబిచ్చిన వాడెవరు? గొర్రెపిల్ల, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారే. ఇక్కడ ముద్రలు విప్పుచున్న ఆయన ఎవరు? ప్రకటన 6లో ఆ యేసే కదా, వేరే మనిషా? ఆయనే. ఏ యేసు ప్రభు అయితే ఓలీవల కొండ మీద కూర్చుండి తన 2వ రాకడ సూచనల గురించి మాట్లాడాడు, ఆ యేసు ప్రభువే అక్షయ మహిమదేహధారిగా ఆయనే 2వసారి జరగబోతున్న సంగతులను గూర్చి ఈ పద్మాసులంకలో యోహానుతో మాట్లాడుతున్నాడు. ఆయనే ఈయన.
అందుకే చెప్పాను, దేవుడు ఏ విషయాన్ని మనకు చెప్పాలనుకున్నా కనీసం ఇద్దరు సాక్షుల్ని వాడుకుంటాడు. ఇద్దరు సాక్షుల ద్వారా ఏ సత్యమైనా చెబుతాడు ఆయన. జతపక్షి. ప్రకటన గ్రంథానికి జతపక్షి ఏది? దానియేలు గ్రంథం. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయానికి జతపక్షి ప్రకటన 6వ అధ్యాయం. దేని జతపక్షి దాని వద్ద ఉండక మానదు. కనుక ఇందులోని మొదటి ముద్ర ఏమిటి? మొదటి ముద్ర విప్పినప్పుడు వచ్చిన తెల్ల గుర్రం ఏంటి? కొంతమంది ఆయన యేసు ప్రభువేనండి అన్నారు. అండి, యేసుక్రీస్తు ప్రభు వారు తెల్లని గుర్రం మీద వస్తున్నట్టుగా 19వ అధ్యాయం ఉంది, నిజమే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఇతనికి ఒక ముఖ్యమైన భేదం ఉన్నది. ప్రకటన 6వ అధ్యాయం చూడండి. ఇదిగో ఒక 6:2 ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుంటూ ఉండను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఏమండి, తెల్లని గుర్రం అంటే శాంతికి సూచన, తెలుపు పరిశుద్ధతకు సూచన. కాబట్టి శాంతి సమాధానకర్తగా పరిశుద్ధతకు సూచనగా ఉన్న గుర్రం మీద వచ్చిన ఆయన యేసుకు సూచన. అది యేసు ప్రభు రావడం అని భక్తులు వ్యాఖ్యానించారు. కానీ తెల్లని గుర్రం మీద కూర్చున్న యేసయ్య ఒక ప్రత్యేక లక్షణం కలిగి ఉన్నాడు. ప్రకటన 19 అక్కడ కూడా ఆయన తెల్లని గుర్రం ఎక్కొచ్చేసాడు. ఏమండి, 19:11 మరియు పరలోకము తెరవబడి ఉంట చూచి తిని తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడను నామము కలిగిన వాడు. కొంచెం ఆగండి నాయన. 17వ వచనంలో ఈయనకున్న ప్రత్యేకత చూడండి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి 2 అంచులు గల వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. గనక తెల్లని గుర్రం మీద వస్తున్న వాళ్ళు ప్రకటనలో ఎందరు కనపడుతున్నారు? 2 కనబడుతున్నారు. నోట్లో నుంచి 2 అంచులు గల ఖడ్గము బయలుదేరుచున్నాయన ఒక ఆయన, ఖడ్గము కాదు విల్లు పట్టుకున్న ఆయన ఇంకొక ఆయన. ప్రకటన గ్రంథములు 6వ అధ్యాయంలో ఉన్న తెల్లని గుర్రము క్రీస్తు 2వ రాకడకు సూచన కాదు. ఆ తెల్లని గుర్రానికి అర్థం ఏంటంటే, తెల్లని గుర్రం మీద అనగా ఏదో పరిశుద్ధుడిలాగా సమాధానకర్తలాగా పోజు కొడుతూ నేనే క్రీస్తునని చెప్పుకుంటూ వచ్చే నకిలీ క్రీస్తు వాడు. మొదటి ముద్రలో కనబడింది నకిలీ క్రీస్తు. ఒలీవల కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు మొదట చెప్పిన సూచన ఏంటి? ఏమండి, అబద్ధ క్రీస్తు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పుకుంటారు, పలువురిని మోసం చేస్తారు. అక్కడ 2వ సూచన ఏం చెప్పాడు? ప్రకటన 20 మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనం చదవండి. అనేకులు నా పేరిట వచ్చి పలువురిని మోసం చేస్తారు. యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారముల గూర్చి విందురు. అక్కడ 2వ సూచన ఏంటి? మత్తయి 24లో 2వ సూచన ఏంటి? యుద్ధములు. యుద్ధం చేస్తే ఏమొస్తుందని? రక్తపాతం అవుతుంది కదా. యుద్ధం జరిగిస్తే ఏమవుతుంది? రక్తపాతం. ఇక్కడ 2వ గుర్రం ఏంటి? ఇక్కడ 2వ గుర్రం ఏంటి? ఎర్రనిదైన 2వ గుర్రము. అతని చేతిలో ఖడ్గం ఉన్నది. మనుషులు ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయటానికి వానికి అధికారం ఉన్నది. ఒలీవల కొండ మీద యేసయ్య 2వ సూచనగా ఏం చెప్పాడు? రక్తపాతముని చెప్పాడు. ఇక్కడ 2వ ముద్రలో ఏం కనపడుతుంది? రక్తపాతమే కనబడుతుంది. 2వ సూచన 2వ ముద్ర ఒకదానికోటి అంగీకరించినాయి కాబట్టి మొదటి సూచన మొదటి ముద్ర కూడా ఒకదానికొకటి అంగీకరించాలి. 2వ రాకడకు ముందు జరిగే అంత్యకాల సంఘటనల గూర్చి
యేసు ప్రభువు వారు ఎన్ని స్థలములలో మాట్లాడాడు? 2 స్థలాలలో. మొదటి స్థలం ఎక్కడ? ఒలీవలకు. రెండవది పద్మాసు లంక, పద్మసు ద్వీపం. ఏమండి? ఈ 2 చోట్ల కూడా ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభు వారు. 2 చోట్ల అంశం ఏంటి? ఒకే అంశం కదా. అక్కడైనా ఇక్కడే అంశం ఏంటి? అంచకాలపు ఘటన. సేమ్ టాపిక్. స్పీకర్ ఒకటే, అంశం ఒకటే. అక్కడేమో డైరెక్ట్గా మాట్లాడి, ఇక్కడేమో ఉపమాన రీతిగా దర్శనాలతో మాట్లాడుతారు. అక్కడేమో ఒకరి మీదకి ఒకరు లేస్తారు, యుద్ధ సమాచారాలు అనేశారు. ఇక్కడేమో ఎర్రని గుర్రాన్ని చూపెట్టాడు. ఎరుపు రక్తమునకు సూచనే కాదు, కింద ఓపెన్గా చెప్పబడింది, మనుషులు ఒకరినొకడు చంపుకుంటారు. అదే కదా యుద్ధం అంటే, మనుషులు ఒకరినొకడు చంపుకోవడం. అదే ఇది అది. ఈ 2వ సూచన సరిగ్గా సరిపోయింది కాబట్టి మరి మొదటి సూచన కూడా సరిపోవాలి కదా. ఏమండి? మొదటి సూచన కూడా సరిపోవాలి. మొదటి సూచన ఏం చెప్పాడు? అబద్ధపు క్రీస్తులు వస్తాడు గనక ఈ తెల్ల గుర్రం మీద ఉన్నవాడు క్రీస్తుగాడు. అంత్యకాలములో జరగబోయే సూచనల్లో ఒకటి ఏంటంటే, చాలామంది అబద్ధికులు వచ్చి, నేను దేవుణ్ణి, నేను అవతార పురుషుణ్ణి, నేను మీకు మోక్షం ఇస్తాను, నేను మీ కష్టాలు తీరుస్తాను, నేను దైవావతారుణ్ణి అని చెప్పుకునే బాబాలు, స్వామీజీలు అన్ని మతాలలో ఆఖరికి ఈ లోకములో నిండా వాళ్ళే తయారవుతారు. ఎటు చూసినా దేవుళ్ళే, దేవతలే. అనేకులు అన్నాడు, ఒకడా ఇద్దరా? అనేకులు వచ్చి నేనే క్రీస్తుని చెప్పుకుంటారు, నేను రక్షకుణ్ణి, నేను అభిషిక్తుణ్ణి అని చెప్పుకుంటారు. ఇలాగ అనేక మంది వచ్చి నేను దేవుణ్ణి అంటున్నారంటే అర్థం ఏంటంటే, ఇది అంత్యకాలపు సూచన. అసలైన క్రీస్తు రాకముందు భూమి మీద ఇలాగ అనేకులు దొంగ క్రీస్తులు, అబద్ధ క్రీస్తులు ఉంటారు. రెండవదిగా యుద్ధం. తరువాత 3వది కరువు. త్రాసు చేతిలో పట్టుకున్నాడు. దేనారమునకు 1 సేరు గోధుమలు, 3 సేర్ల యవలు, ఇవన్నీ చెప్పాడు. అంటే కరువు అన్నమాట. కరువు, ఆహారమునకు, తిండి గింజలకు కరువు వచ్చేస్తుంది. 7:8లో 4వ ముద్ర విప్పినప్పుడు పాండురవర్ణము గల గుర్రము కనబడను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. మునుపు చెప్పినవన్నీ జరుగుతాయండి. ఖడ్గము వలనను, కరువు వలనను, కొత్తది తెగుళ్ళ వలనను మనుషులను చంపడానికి వానికి అధికారం ఇవ్వబడెను. ఖడ్గం అంటే 2వ ముద్ర, కరువు అంటే 3వ ముద్ర, ఈ తెగుళ్ళు అంటే 4వ ముద్ర. అంటే వెనకటి 2 కొనసాగుతూనే ఇది ఇంకో కొత్తది వచ్చింది. ఇందులో కరువు కొనసాగుతుంది, రక్తపాతాలు కొనసాగుతాయి, తర్వాత కొత్త తెగులు, వైద్య శాస్త్రానికి అర్థం కాని వింత రోగాలు వస్తాయి. ఏ డాక్టర్కి అర్థం కాదు. ఇవాళ ఎయిడ్స్ వచ్చింది, ఇంకా రేపు ఇంకేం కొత్త రోగాలు వస్తాయి తెలియదు. మందుకు లొంగని రోగం, డాక్టర్కి అర్థం కాని రోగం, తెగులు. అది సడన్గా వస్తుంది, ఒకరికి ఇద్దరికి రాదు. ఒకేసారి కొన్ని వేల మందికి, లక్షలాది మందికి వచ్చి కార్చిచ్చులాగా వ్యాపించి లక్షల సంఖ్యలో మనుషులు చచ్చిపోతుంటారు. అసలు ఏం జరుగుతోందో డాక్టర్లకు అర్థం కాదు. అది తెగులు. అది కూడా యేసు ప్రభు యొక్క 2వ రాకడకు సూచన. 6:9లో 5వ సూచన ఏమిటంటే, తామిచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు, అనగా భక్తులు హతసాక్షులగుట. అది కూడా అంత్యకాలపు సూచనే. మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. చాలు. ఇది ఏ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు యేసయ్య? ఏ ప్రశ్నకు సమాధానంగా? ప్రభువా, నీ రాకడకు సూచనలేవి? నీ రాకడకు సూచనలేవి అంటే ముందేమో అబద్ధ క్రీస్తులు వస్తారన్నాడు, ఆ తర్వాత యుద్ధాలు జరుగుతాయి అన్నాడు, ఇక ఆ తర్వాత కొన్ని చెప్పాడండి, కరువులు అన్నాడు, భూకంపములు అన్నాడు. తర్వాత వచ్చి అన్నాడు,
మీరు నా నామము నిమిత్తము ద్వేషించబడి హింసించబడి చంపబడతారు. జనులు మిమ్మును శ్రమల పాలు చేస్తారు, చంపుతారు. ఇదే నా రాకడకు సూచన. ఏమండి? సంఘమును ప్రజలు ద్వేషించుట, ఈ భూజనులు సంఘమును హింసించుట, యేసునందుకు నమ్ముకున్నారు మీరని చంపడం, ఇది దేనికి సూచన? మన ప్రభు రానై ఉన్నాడనుటకు సూచన. మన గ్రాహం స్టెయిన్స్ గారిని చంపేశారు. గ్రాహం స్టెయిన్స్ గారికి ఏది జరిగిందో అది గుంటూరులో జరగదు అనేమన్న రూల్ ఉందా? ఎందుకు జరగదు? ఒకే డిస్పెన్సేషన్, ఒకే యుగం కదా. ఒకరికి జరిగినది రేపు వేల మందికి జరగకూడదని ఏమైనా రూల్ ఉందా? జరగబోచున్నటువంటి హింసలకు, రాబోచున్న హింసలకు ముందుగా ప్రభు మనల్ని హెచ్చరించి నిద్ర మేల్కొల్పడానికి, లేపడానికి అక్కడక్కడ కొంతమందిని ఆయన హతసాక్షులుగా మరణించనిస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి, రేపు నాకు అదే పరిస్థితి వస్తే నా సంగతి ఏంటి, నాకు అదే పరీక్ష వస్తే నా పరిస్థితి ఏంటి, నేను ఎలాగున్న విశ్వాసాన్ని కాపాడుకుంటాను. గ్రాహం స్టెయిన్స్ గారు మనందరికీ హెచ్చరికగా ప్రభు కొరకు ప్రాణాలు అర్పించారు. దేవుని బిడ్డలారా, ఏదైతే ఒక మారుమూలన జరిగిందో అది రేపు ప్రపంచమంతటా జరగబోతుంది. సకల జనములతో మనము ద్వేషించబడి చంపబడాలి. దేవుని సంఘానికి హింసలు రావు, శ్రమలు రావు, ఏం పర్వాలేదు. హాయిగా మనం ఇలాగే ఎయిర్ కండిషన్లో ఉన్నప్పుడే ఎత్తబడతాం, శుభ్రంగా భోంచేసి పడుకుంటున్నప్పుడే ఎత్తబడతాం అని అనుకుంటున్నారు. చాలా తప్పు. ఎవరు చెప్పారు మీకు? యేసు ప్రభు చెప్పారు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. విశ్వాసులను శ్రమల కొరకు సిద్ధం చేయాలండి. విశ్వాసులకు శ్రమలు రావు అని చెప్పకూడదు, వస్తాయని చెప్పాలి. అది బైబిల్ బోధ. అపొస్తలుల కార్యాలు 14:22లో తేటగా చెప్పాడు, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలెను. శ్రమ పడాలండి. శ్రమను మనం తప్పించుకోవడానికి ఆశించకూడదు, కలలు కనకూడదు, ప్రయత్నించకూడదు. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమా 8:17, మనము పిల్లలమైతే వారసులము, అనగా క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. అందరూ చెప్పండి, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. శ్రమ పడని ఎడల చెప్పాలి మీరు నాకు. శ్రమ పడిన ఎడల వారసులం, పడని ఎడల పడకపోయినా వారసులు. కండిషనల్. నీకు వారసత్వం అనేది ఒక షరతుకు లోబడి ఇస్తున్నాడు, బేషరతుగా కాదు. ఏదో నమ్మి బాప్తిసం పొందాను ఇక గాలికి ఎట్లాంటి బతికినా ఏమండి, దేవుని కొరకు ఏమి పైసా త్యాగం చేసేది లేదు, ఒక రాత్రి నిద్ర కాసేది లేదు, ఉపవాస ప్రార్థన అంటే విసుకు, ఆల్ నైట్ ప్రేయర్ అంటే అసలు ఎక్కువ కిట్టలు, ఒక గంట సేపు మోకాళ్ళు ఉండలేము, ఒక ఆత్మను సంపాదించలేము, నిలబడి ఏసే రక్షకుడిని ఎలుగెత్తి చాటలేము, సమాజం యొక్క మెప్పు కావాలి. ఏమండి, అన్ని స్వార్థంతో యేసును అమ్ముకోవడం, ఇలాంటి బలహీనతలతో ఉన్నటువంటి సంఘము యేసుతో పాటు మహిమ పొందుతుందంటే నమ్మశక్యం కాదండి. దేవుని కొరకు ఏమాత్రము త్యాగము చేయకుండా ఉన్న మనం దేవుని వారసులమైతే, తన్ను తాను పానార్పణముగా పోసుకున్న పౌలు మరి ఎంత తప్పు చేశాడు అనవసరంగా. ఆయన కూడా లోకంలో ఆయన అన్ని సుఖాలు అనుభవిస్తుంటే సరిపోదా? ఏదేది లాభకరమై ఉండనో అది నేను నష్టముగా పెంటగా ఎంచుకుంటుని, నన్ను నేను పానార్పణంగా
పోసుకుంటున్నాను. మీ విశ్వాస యాగములో నాకున్నదంతా నేను ఖర్చు పెట్టేస్తాను. నన్ను నేను కూడా వ్యయపరుచుకుందును. చావైతే నాకు లాభం అని ఆ మహా లక్షాధికారి కోటీశ్వరుని యొక్క కుమారుడు వస్త్రహీనత, చలితో, దిగంబరత్వంతో, ఆకలి దప్పికలతో, బెత్తాల దెబ్బలు, కొరడా దెబ్బలతో, రాళ్ల దెబ్బలతో జీవితం అంతా శ్రమలకు అప్పగించుకున్నాడు. ఆయన దేవుని తోడి వారసుడు, యేసయ్య తోడి వారసుడు. ప్రభు కొరకు ఒక్క దెబ్బ కూడా తినలేదు, తిట్టు కూడా తినలేదు. ఏమండి, మనం కూడా వారసులమేనంటండి. శ్రమ పడిన ఎడలా వారసులం. కనుక యేసునామము నిమిత్తము మనము ద్వేషించబడి, హింసల పాలు చేయబడి, చంపబడుట యేసు రెండవ రాకడకు సూచన. సూచన అంటే ముందు జరగాలన్నా తర్వాత జరగాల? ఇప్పుడు చూడండి, ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. శ్రమలు వచ్చుట నా రాకడకు సూచన అంటే అర్థం ఏంటి? రాకడ కంటే ఇది ముందు జరగాలని తర్వాత జరగాలి. రాకడ వచ్చేసాక శ్రమలు వచ్చింది అనుకో, ఇక అదేం సూచన? శ్రమలు రావడం నా రాకడకు అంటే అర్థం ఏంటి? శ్రమలు వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోండి, యేసయ్య రానై ఉన్నాడని అనుకున్నది మీరు అర్థం. మరి ప్రభు వచ్చేసి వెళ్ళిపోయాక అప్పుడు శ్రమలు వచ్చినాయి అనుకోండి, అది ఆ సూచన చూసి గ్రహించాల్సిన వాళ్ళు అప్పటికే పరలోకంలో ఉన్నారు. మరి ఎవరి కోసం సూచన? కనుక గమనించండి, యేసు రెండవ రాకడకు ముందు జరగవలసినవి 5 ప్రధానమైన సూచనలు. మొట్టమొదటిది అబద్ధ క్రీస్తులు వచ్చుట, రెండవది యుద్ధములు, రక్తపాతము, సమాధానము లేకుండుట, రక్తపాతము జరుగుట, మూడవది కరువు ఏర్పడుట, ఆహార ధాన్యములకు కొరత, నాలుగవది సైన్స్కు అర్థము కాని వింత రోగములు, తెగుళ్ళు వచ్చుట, ఐదవది దేవుని నామము కొరకు విశ్వాసులు హతసాక్షులుగా చంపబడుట. ఈ 5 విషయాలు ఇక మీదట జరగవలసిన సంగతులు. ఏమండి, దేవుని చేతిలో ఉన్న గ్రంథములో ఏమి రాయబడి ఉన్నాయి? ఇక మీదట జరగవలసిన సంగతులు రాయబడి ఉన్నాయి. ఆ గ్రంథాన్ని విప్పుతా ఉంటే ఒక్కొక్కటి ఏమేమి కనపడుతున్నాయి చెప్పండి? జరగవలసిన సంగతులు కనబడుతున్నాయి. ఆ తెల్లని గుర్రము జరగాల్సిన సంగతి, ఎర్రని గుర్రము అది జరగాల్సిన సంగతి, నల్ల గుర్రం, పాండురవర్ణం గుర్రం అది జరగాల్సిన సంగతి, హతసాక్షులు కావడం అది కూడా జరగవలసిన సంగతి. అయితే ప్రియులారా, ఈ 5 సూచనలు ఒక నిర్దిష్టమైన కాలములో నెరవేరుతాయి అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది, తర్వాత రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది, ఇజ్రాయేల్ మీదకి అరబ్ దేశాలన్నీ దండెత్తాయి, ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది, ఇరాన్ ఇరాక్ మధ్యలో సంవత్సరాల తరబడి యుద్ధాలు జరిగినాయి. ఇటీవలి కాలంలో బహుళ దేశాల సైన్యాలు వెళ్ళి ఇరాక్ మీద దాడి చేశాయి. ఇంకా కాస్త వెనక్కి వెళ్తే గజనీ దండయాత్రలు, మహమ్మద్ గోరీ దండయాత్రలు, ఇలాంటి ఎన్నో యుద్ధాలు. యుద్ధములు యేసు రెండవ రాకడకు సూచన అంటే యుద్ధం జరగని తప్పకుండా ప్రపంచ చరిత్ర నిండా యుద్ధాలే. అలాగే నేనే దేవుణ్ణి అని చెప్పుకునే వాళ్ళు, మొట్టమొదటి నేను దేవుణ్ణి అని చెప్పుకున్న వాడు ఎవడంటే నిమ్రోదు రాజు. నిమ్రోదు ఆదికాండం 10లో ఉన్నాడు. వాడు బాబేలు గోపురం కట్టి నేనే దేవుణ్ణి చెప్పుకున్నాడు. భూలోక ప్రజలందరూ నా రాజ్య పౌరులు, నేనే లోకానికి రాజును, మీరందరూ నాకే సేవ చేయండి, నన్నే ఆరాధించండి, నేనే దేవుణ్ణి. అందుకే దేవుడు అక్కడి నుంచి చెదరగొట్టాడు. దేవుడు బాబేలు గోపురం దగ్గర ప్రజలను చెల్లా చెదురు చేయడానికి కారణం అది. వాడు రాజ్యమే కాదు స్థాపించింది, ఒక మతాన్ని స్థాపించాడు. నేను సూర్యదేవుడి అవతారాన్ని, నా భార్య సెమిరమీస్, ఈమెమో ఆకాశరాణి, మాకు పుట్టిన కొడుకున్నాడు తమ్మూజు, వాడే కన్య గర్భమున పుట్టిన స్త్రీ సంతానం అన్నాడు ఏదైనా తోటలో దేవుడు, వాడు వీడే.
మాది దైవ కుటుంబం, మమ్మల్ని ఆరాధించండి అని డిమాండ్ చేశాడు. ఆ తర్వాత అండి ఎందరో అబ్రహాం, అబుల్ఫియా, బర్కోష్బా, డేవిడ్, కోరెష్, బ్రాంచ్ డేవిడ్ అని ఒక కల్ట్ ఉన్నది. ఆ తర్వాత ఇక ఎందరో, ఒకరు ఇద్దరు కాదు, యాంటియోకస్ ఎపిఫనెస్ నేనే దేవుణ్ణి అన్నాడు. ఎందరో లెక్కలేనంత మంది ప్రపంచ చరిత్రలో నేను దేవుడిని అనుకున్నవాళ్ళు. అసలు యేసయ్య చెప్పాడు, ఒకడు ఇద్దరు కాదు, అనేకులు నా పేరిట వచ్చి. కనుక యుద్ధాలు ఎప్పుడైనా ఉన్నాయి, అబద్ధ క్రీస్తులు ఎప్పుడైనా ఉన్నారు, తెగుళ్ళు కూడా ఎప్పుడు ఉంటానే ఉన్నాయి, కరువులు కూడా ఉంటానే ఉన్నాయి. అయితే ఈ 5 సూచనలు మానవ చరిత్ర అంతట్లో జరుగుచూ ఉన్నప్పటికీ ఇవి జరిగే ఒక ప్రత్యేకమైన కాలం ఉన్నది. దాని సంగతి ఉదయకాలం ప్రసంగంలో చెప్పాను. ఈ 5 సూచనలు పరాకాష్ఠలో జరిగే ఒక కాలం ఉంది. పరాకాష్ఠ అంటే అర్థం ఏంటంటే క్లైమాక్స్ అన్నమాట. అనగా అత్యంత ఉద్ధృతమైన స్థాయిలో, అత్యంత తీవ్రమైన స్థాయిలో జరిగే ఒక కాలం ఉంది. అది పరాకాష్ఠ, అదే క్లైమాక్స్, అదే ఆఖరి దశ. ఆ తర్వాత మళ్ళీ ఉండదు ఇక ఈ సూచనలో. ఇవన్నీ పరాకాష్ఠగా జరిగే ఒక కాలము పేరే దానియేలు ప్రవచించిన 70వ వారం. దానియేలు ప్రవచించిన 70వ వారం. అందుకే అంత్యకాలపు సూచనలు మీకు అర్థం కావాలంటే దానియేలు గ్రంథాన్ని సంప్రదించండి అని మనకు నేర్పించాడు మన ప్రభువైన యేసు. అక్కడే అన్నాడు మత్తయి సువార్త 24లో, అన్ని చెబుతూ అబద్ధ క్రీస్తులు వస్తారు, యుద్ధాలు వస్తాయి, రక్తపాతం జరుగుతుంది, కరువులు వస్తాయి, భూకంపాలు, నా నామము కొరకు మీరు హతసాక్షులు అవుతారు, అనేకులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపుతారు, లోకమంతటా సువార్త ప్రకటించబడుతుంది అని చెబుతూ 15వ అధ్యాయంలోకి వచ్చి, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా ప్రవచింపబడిన అంటే అక్కడికి వెళ్ళండి రా బాబు, అసలు ఇదంతా మీకు అర్థం కావాలంటే మీరు దానియేలు గ్రంథంలోకి వెళ్ళాలి. దానియేలు గ్రంథములో మనం పరిశోధించినప్పుడు అసలు అంత్యకాల సూచనలు జరిగే ఒక కాలం మనకు కనబడుతుంది. అది ఒక వారము అని పిలువబడింది. ఏమని పిలువబడింది? ఒక వారం. దానియేలు 9:27లో ఆ మాట వ్రాయబడింది. అతడు ఒక వారము వరకు అనేకులతో నిబంధన స్థిరపరచును. ఈ వారం అనగా 7 సంవత్సరాలు అని ఉదయకాలం నేను మనవి చేశాను. నేనే క్రీస్తును, నేనే దేవుడను, నేనే రక్షకుడను, విమోచకుడను అని చెప్పుకునే వాళ్ళు ప్రపంచ చరిత్రలో ప్రారంభం నుంచి ఉన్నారు. దాని అందరికంటే ఎక్కువ క్రూరుడు, భయంకరుడు, అందరికంటే నికృష్టుడు, నీచుడు, అందరికంటే ప్రమాదకారి అయిన ఒక పరాకాష్ఠ స్థాయి, క్లైమాక్స్ స్థాయిలో ఉన్న ఒక అత్యంత క్రూరుడైన ఒక అబద్ధ క్రీస్తు ఆ 70వ వారంలో వస్తాడు. ఒక 7 ఏళ్ల కాలం ఉందండి, దాని పేరు 70వ వారం అంటాం. 7 ఏళ్ళకు ఒక వారం, 7 ఏళ్ళకు ఒక వారం, 7 ఏళ్ళకు ఒక వారం, ఉపమాన రీతిగా వారం అంటాడు అన్నమాట. 7 రోజులు కాదు, వారం అంటే 7 years అని. అలాంటి వారాలు 70 ఉంటాయని చెప్పాడు దానియేలు గ్రంథంలో. గబ్రియేలు చెప్పాడు 70 వారాలు. అందులో 69 వారాలు గడిచిపోయాయి. యేసు ప్రభు వారు మట్టలాది వారం నాడు గాడిద పిల్ల మీదెక్కి యెరూషలేముకు వచ్చినప్పుడు 69 వారాలు ముగించబడినవి. ఇక 70వ వారం ఇంకా రాలా. ఆ 70వ వారం ఎప్పుడు వస్తుంది అంటే ప్రపంచ నియంత ఒకడు వచ్చి ఇశ్రాయేలుతో శాంతి ఒప్పందం 7 సంవత్సరాల కొరకు సంతకం చేస్తాడు.
ఎప్పుడైతే వాడొచ్చి 7 ఏళ్ల కొరకు ప్రపంచరాజు ఇశ్రాయేలు ప్రజలతో శాంతి ఒప్పందం సంతకం చేస్తాడో 70వ వారం ఈ 7 ఏళ్ల కాలం ప్రారంభమైంది. ఈ 7 ఏళ్ల కాలం చాలా ప్రముఖమైనది. 7 ఏళ్ల కాలం చాలా ప్రాముఖ్యమైంది. ఆ 7 ఏళ్ల కాలము, ఆ 70వ వారమును గూర్చి ఒక మాట టూకిగా ప్రభు చెప్పేశాడు. లూకా సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చూడండి. లూకా 21:22 అండి. లేఖనములలో వ్రాయబడినవి అన్నయు నెరవేరుటకు అవి ప్రతిదండన దినములు. అందరూ చెప్పండి, లేఖనములలో వ్రాయబడినవన్నయు నెరవేరుటకు అవి ప్రతిదండన దినములు. అంత్యకాలంలో ఒక కాలం వస్తుంది, 7 సంవత్సరాల కాలం. లేఖనములలో రాయబడినవన్నీ ఆ కాలములోనే జరుగుతాయట. ఆదికాండము 3వ అధ్యాయములో ఉన్న ప్రవచనాలు ఆ 7 ఏళ్ల కాలంలోనే జరుగుతాయి. కీర్తనల గ్రంథములో ఉన్న ప్రవచనాలు ఆ 7 ఏళ్ల కాలంలోనే జరుగుతాయి. యెషయా గ్రంథము, హోషేయ గ్రంథము, జకరియా గ్రంథం, ఆమోసు గ్రంథం, మలాకి గ్రంథం, దానియేలు, యెహెజ్కేలు గ్రంథం, ఇలాగూ సకల ప్రవక్తల గ్రంథముల్లో వ్రాయబడినవన్నీ ఆ 7 ఏళ్ల కాలంలోనే జరుగుతాయి. దేవుని బిడ్డలారా, ఈ 7 సంవత్సరాల కాలం 70వ వారం అత్యంత ప్రాముఖ్యమైనది. మొత్తం అన్ని అందులోనే జరుగుతాయి. అబద్ధ క్రీస్తులు వస్తారు అనే ప్రవచనం చిట్ట చివరిసారిగా ఆ 7 ఏళ్ల కాలంలోనే జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడు రాలేదా? వచ్చారు. కానీ అందరికంటే భయంకరమైన, అందరికంటే క్రూరుడైన, అందరికంటే చాలా తీవ్ర స్థాయిలో ఉండే ఒక అబద్ధ క్రీస్తు ఈ 7 ఏళ్ల కాలంలోనే వస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ అబద్ధ క్రీస్తులు ఉండడు. ఏమండి, అబద్ధ క్రీస్తులందరికీ వీడు అందరికీ చివరన వచ్చేవాడు, అందరికంటే భయంకరమైన వాడు, అందరికంటే ప్రమాదకారి వస్తాడు. ఆఖరి అబద్ధ క్రీస్తు ఎప్పుడు వస్తాడండి? చెప్పరు, ఎప్పుడు వస్తాడు? 70వ వారములో. రెండవ సూచన ఏంటి? యుద్ధాలు. అబ్రహాము యుద్ధం చేశాడు, దావీదు యుద్ధాలు చేశాడు, ఎన్నో యుద్ధాలు జరిగినాయి. కానీ అన్ని యుద్ధముల కంటే భయంకరమైన యుద్ధం ఈ 7 ఏళ్ల కాలంలో జరుగుతుంది. మునుపు యుద్ధాలు ఎప్పుడు జరగలేదా? జరిగినాయి. కానీ అన్నిటికంటే భయంకరమైన అర్మగెద్దోను యుద్ధం ఇదిగో ఈ 7 ఏళ్ల కాలంలోనే జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడు కరువులు రాలేదా? బోల్డ్ సార్లు కరువులు వచ్చాయి. కానీ ఎన్నడూ ఎరగనంత దారుణమైన కరువు, అన్నిటికంటే ప్రపంచవ్యాప్తమైన భయంకరమైన కరువు ఈ 7 ఏళ్ల కాలంలో వస్తుంది. తెగుళ్ళు కూడా చాలా వచ్చాయి. ఒకప్పుడు ఏదో ప్లేగు వ్యాధి అన్నారు, తర్వాత మలేరియా అన్నారు, ఇప్పుడు ఎయిడ్స్ అంటున్నారు. అన్నిటికంటే భయంకరమైన తెగుళ్ళు ఆ 7 ఏళ్ల కాలంలో వస్తాయి. అలాగే దేవుని బిడ్డలారా, అబద్ధ క్రీస్తులు కానీ, యుద్ధాలు కానీ, రక్తపాతం కానీ, కరువులు కానీ, భూకంపాలు కానీ, తెగుళ్ళు కానీ, అన్నిటికంటే ఆఖరిగా చెప్పుకోవాల్సింది క్రీస్తునందున్న విశ్వాసులకు హింసలు. కమ్యూనిస్టు దేశాల్లో వేలాది లక్షలాది మంది భక్తులు ప్రాణాలు అర్పించి విశ్వాసం కాపాడుకున్నారు. రోమా ప్రభుత్వ కాలంలో ఎన్నో లక్షలాది మందిని రోమా ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది, భక్తులను హతసాక్షులుగా చంపేశారు. కానీ ఆనాడు రోమా ప్రభుత్వ కాలంలో జరిగిన ఆ హింసలు కమ్యూనిస్ట్ దేశాల్లో గుట్టు చప్పుడు కాకుండా చాటుమాటుగా జరిగినటువంటి హింసలు ఒక లెక్కలోకి రావు. వాటన్నిటికంటే మించినటువంటి దారుణమైన హింసలు సర్వ ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో కూడా, అన్ని దేశాలు, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, ఒక దేశం అని కాదు, ఆస్ట్రేలియా, అమెరికాలో కూడా, ఇంగ్లాండులో, అన్ని దేశాల్లో, సర్వ ప్రపంచ దేశములన్నిట యేసునందు విశ్వాసం ఉంచిన భక్తులను హింసల పాలు చేసి చంపే కార్యక్రమం జరగబోతోంది.
గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మీదట జరగవలసిన సంగతులు, ఇంతవరకు విన్న విషయాలు క్రోడీకరించుకొని ముగించేసుకుందాం. ఇక మీదట జరగవలసిన సంగతులు యోహానుకు చూపడానికే యేసు ప్రభు వారు పద్మాసు ద్వీపానికి దిగొచ్చాడు. తీరా దిగొచ్చిన తర్వాత ఒక చిక్కు, ఆ గ్రంథమును విప్పడానికి యోగ్యుడెవడు? ఆఖరికి వధింపబడ్డ గొర్రెపిల్ల మాత్రమే యోగ్యుడని ప్రకటించి ఈ గ్రంథాన్ని గొర్రెపిల్లకు అప్పగించారు. గొర్రెపిల్ల ఆ గ్రంథాన్ని తెచ్చుకొని దాన్ని విప్పడం మొదలుపెట్టాడు. మొదటి ముద్రలు 6 ముద్రలు విప్పుతున్నప్పుడు గ్రంథము లోపల సంగతులు కనపడలేదు, కానీ విషయ సూచిక కనబడింది. ఆ విషయ సూచికలో 5 విషయాలు కనపడ్డాయి. మొట్టమొదటిది ఏమిటంటే, జరగబోవు సంగతులలో మొదటి అంశము నకిలీ క్రీస్తులు, రెండవ అంశము రక్తపాతము, మానవులు ఒకరినొకరు చంపుకోవడం, సమాధానం లేకపోవటం, మూడవ అంశము తిండి గింజల కరువు, ఆ 4వ అంశము తెగుళ్ళు, రకరకాల వ్యాధులు, 5వ అంశము భక్తులకు హింసలు, అగ్ని పరీక్ష రావటం. వీటికన్నిటికీ మూట కట్టి ఒక పేరు పెట్టాడు, ఇక మీదట జరగవలసిన సంగతి. ఈ సంగతులన్నీ ఇంతకుముందు అడపాదడపా జరిగినాయి, అక్కడక్కడ జరిగినాయి, పలచగా అక్కడ చెదురుమదురుగా జరిగినాయి. కానీ అత్యంత తీవ్ర స్థాయిలో జరిగే కాలం ఒకటి ఉన్నది. ఆ కాలమును ఏమంటున్నాము? దానియేలు యొక్క 70వ వారం. ఆ 7 ఏళ్ల కాలములో ఇవన్నీ జరుగుతుంది. ఆ 7 ఏళ్ల కాలములో అందరికంటే భయంకరమైన అబద్ధ క్రీస్తు ఉంటాడు. ఎన్నడూ జరగని భయంకర భూకంపాలు జరుగుతుంటాయి, ఎన్నడూ జరగనంత దారుణమైన తెగుళ్ళు వస్తూ ఉంటాయి, ఎన్నడూ చరిత్ర కనీవిని ఎరగనంతగా విశ్వాసులు లక్షల కోట్ల సంఖ్యలో హతసాక్షులు అవుతూ ఉంటారు. అవన్నీ జరుగుతూ ఉండగా మనం ఇక్కడే ఉంటాం. ఇవన్నీ మనకు సూచనలు. దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైనటువంటి శ్రమల కాలములో, 7 ఏళ్ల మహాశ్రమల కాలములో విశ్వాసమును కాపాడుకోవడానికి సిద్ధపడు అని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ శ్రమల కాలములో సంఘము ఉండదని అనేక మంది భక్తులు నేర్పిస్తూ ఉన్నారు. కానీ కడవరి కాలముల్లో నేనొకరిని బయలుదేరాను. తాత ముత్తాతల నాటి నుండి పేరు మోసిన ప్రసంగికులు చెప్పిన దానికి విరోధంగా మనం ఎక్కడికి వెళ్ళవండి, వాడు వచ్చినప్పుడు మనం ఇక్కడే ఉంటాము. ఆ 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో సంఘం భూమి మీద ఉండాలి అని నేను చెబుతున్నా. ఇతరులందరూ చెబుతున్నారు ఏమిటంటే, శ్రమల కాలం మనకు కాదు, మనం ఇక్కడ ఉండం, మనం వెళ్ళిపోతామని. చాలా పెద్ద వివాదం, దుమారం రేగుతోంది. కానీ ప్రియులారా, ఒక విషయం నేను చెబుతున్నాను, గమనించండి. శ్రమల కాలము రాదని కునికిపాట్లు పడడం చాలా ప్రమాదకరం. శ్రమలు మనకు వస్తాయి. శ్రమల్లో మనం మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కారణం ఏమిటనగా, నహూము గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో కరుణ కలిగిన దేవుడు ఒక హెచ్చరిక వ్రాయించాడు. నహూము 2:1 లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయుము, మార్గములలో కావలి కాయుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. లయకర్త అంటే అర్థం ఏంటంటే నాశనము కలిగించువాడు. ఏమిటి? నాశనము కలిగించువాడు నీ మీదికి వచ్చుచున్నాడు. నాశనము కలిగించువాడు నీ మీదికి వస్తున్నాడు. కాబట్టి నువ్వేం చెయ్యాలి? నడుము బిగించుకొని బహుబలముగా వాణిని ఎదిరించాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. నువ్వు హాయిగా దుప్పటి కప్పుకొని నిద్రపోము అన్నాడా? ఏమన్నాడు? నీవు నీ దుర్గమును కావలి కాయము, నడుము బిగించుకొని బహుబలముగా యుద్ధం రాబోతుంది. ఆ మహాశ్రమల కాలంలో మనం ఈ భూమి మీద ఉండబోతున్నాం.
ఖచ్చితంగా ఉండబోతున్నాం. కారణం ఏమిటనగా వాడు అసలు వచ్చినప్పుడు ఆ ఆ మొట్టమొదటి సూచన ఏమని చెప్పుకున్నాం మనం? మొట్టమొదటి సూచన ఏంటి? అబద్ధ క్రీస్తులలో పరాకాష్ఠ స్థాయికి చెందిన వాడు వస్తాడు. ఎందులో 70వ వారంలో అబద్ధ క్రీస్తులందరికంటే బహుదారుణమైన వాడు వస్తాడు. వాడు వచ్చినప్పుడు వాడు మనలను హింస పెట్టును అనేది ప్రవచనం, లేఖనం చెబుతున్న ప్రవచనం. దానియేలు ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము, దానియేలు 7:25. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు, చెప్పండి, ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును, వారు అతని వశమున ఉంచబడుదురు. అందరు చెప్పండి, ఆ రాజు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును, వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. ఎవరి వశమున? ఆ రాజు వశమున. ఎవరు ఉంచబడుదురు? మహోన్నతుని భక్తులు. నేను ఒక మాట అడుగుతున్నా, అబద్ధ క్రీస్తు రాకముందే సంఘం మధ్యాకాశానికి వెళ్ళి మహిమలోకి వెళ్ళిపోతే వాడు నలగొట్టే భక్తులు ఎవరండి? భక్తులందరూ వెళ్ళిపోతే వాడు ఎవరిని నలగొడతాడు? ఎవరిని? సాతానులనా? వాళ్ళు మహోన్నతుని భక్తులా? కొంతమంది ఒక ఆయన నాతో అన్నాడు, అట్లా కాదులేండి పాస్టర్ గారు, బుద్ధిగల్లా కన్యకలేమో ముందే ఎత్తపడతారంట. ఈయన ఆశ అది. ఆయనకు పుట్టిన ఆశనల్లా సిద్ధాంతం చేసి మన ఎత్తిన రుద్దటమే. దట్స్ ఇస్ విష్ఫుల్ థింకింగ్ మేడ్ ఇన్ టు ఎ డాక్ట్రిన్ అండ్ ఇంపోజ్డ్ అపాన్ us. ఇట్లా జరిగితే బాగుండని ఊహించుకున్నదల్లా, ఇట్లా జరిగితే బాగుండు అనుకున్నదల్లా సిద్ధాంతం చేసేటివి. నూనె కలిగిన కన్యక లోపలికి వెళ్ళిపోయినారు, నూనె లేనోడు బయట విడవబడ్డారు కదా. వాళ్ళంట ఆ తర్వాత బుద్ధి కలిగి ఉంటారట. అయ్యో బాబోయ్, మనం నిర్లక్ష్యంగా ఉన్నందుకు రాకడ మనం మిస్ అయిపోయాం కదా, ఎత్తబడ్డం మిస్ అయిపోయాం, వెళ్ళిపోయారు 5. ఇక మిగిలిపోయిన 5 మనమైనా బుద్ధి కలిగి ఇకనైనా విశ్వాసం కాపాడుకొని రోషం కలిగి ప్రభు కొరకు నిలబడదాం. నేను ఒక మాట అడుగుతున్నాను, వీళ్ళు ఎందుకు విడవబడ్డారండి? నూనె లేనందుకు విడవబడ్డారు. అంటే నూనె లేనందుకట, ఏమి లేనందుకట? పరిశుద్ధ ఆత్మ లేనందుకు అని అంటున్నారు కదా అయ్యగారు. మరి పరిశుద్ధాత్మ లేదు కనుక విడవబడ్డవాడు ఏ బలంతో వాడిని ఎదిరిస్తాడండి? నాకు చెప్పండి. అసలు సాతాను యొక్క బలమంతటితో మన మీదకి వచ్చినోడు ప్రపంచ రాజును ఎదుర్కోవడానికి మన బలం సరిపోతుందా? పరిశుద్ధాత్మ శక్తి కావాలనా? ఏమండి, ఆ మహాశ్రమలలో విశ్వాసం కాపాడుకోవడానికి మన బలం, మానవ బలం సరిపోతుందా? ఏం బలం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి. మరి ఈ బుద్ధి లేని కన్యకలకు ఉందా అది? మరి ఏ బలంతో ఎదుర్కొంటారు వాళ్ళు? కొంతమంది ఉన్నారు ఆ మహాభయంకర శ్రమలలో కూడా వానితో పోరాడి గెలిచే వాళ్ళు ఉన్నారు. ప్రకటన 15వ అధ్యాయములో 2వ వచనం, మరియు అగ్నితో కలిసిన స్ఫటికము వంటి సముద్రం ఒక దానిని నేను చూచితిని. ఆ క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక దాని పేరు గల సంఖ్యను నొసళ్ళ మీద కానీ చేతుల మీద కానీ వేయించుకొనక యేసును గూర్చి తామిచ్చిన ఆ సాక్ష్యము నిమిత్తం ఆ క్రూర మృగమును దాని సంఖ్యను దాని ప్రతిమను లోబడక వాటిని జయించిన వారు దేవుని సేవార్థమైన వీణలు కలిగిన వారై ఆ స్ఫటిక సముద్ర తీరమున నిలుచుట నేను చూచి. వీళ్ళంట క్రూర మృగమునకు లోబడక వాని ప్రతిమకు లోబడలేదు, మృగానికి లోబడలేదు, నమస్కారం చేయలేదు, ముద్ర వేయించుకోలేదు, సాక్ష్యం ఇచ్చారు, జయించారు. ఎలా జయిస్తారు చెప్పండి? పరిశుద్ధాత్మ శక్తి ఉంటేనే జయిస్తారా, లేకపోతే జయిస్తారా?
మరి పరిశుద్ధాత్మ శక్తి లేనందుకు విడవబడ్డారని నువ్వే చెప్తున్నావు ఏమండి. మళ్ళీ ఆత్మ లేనోళ్ళు ఇంత గొప్ప పోరాటానికి ఎలా సంసిద్ధమవుతారండి? తప్పున్నారు, తప్పు. క్రూర మృగము లేక అబద్ధ క్రీస్తు భూలోకమును పరిపాలించుచుండగా వాడిని గెలవగలిగిన విశ్వాస యోధులు కొందరు ఉంటారా ఉండరా? ఉంటారు. ఆ విశ్వాస యోధులు మరి నూనె కలిగిన వాళ్ళ నూనె లేని వాళ్ళ? కనుక నూనె కలిగిన వాళ్ళు వెళ్ళిపోతారు, నూనె లేని వాళ్ళే విడవబడితే వాళ్లకు శ్రమలని చెప్పేది సత్యమా అసత్యమా? ఏదో ఇష్టం వచ్చినట్టు బోధ చేస్తే కుదరదు. అసలు వాడు వచ్చేదే మహోన్నతుని భక్తులను నలుగగొట్టడానికి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 5వ వచనం. దంపపు మాటలు దేవదూషణలు పలుకు నోరు దానికి ఇవ్వబడు. 42 నెలలు తన కార్యము జరపడానికి అధికారము దానికి ఏర్పాటాయను. 7వ వచనం చదువమ్మా. పరిశుద్ధులతో ఎవరితో యుద్ధం చేస్తాడు? ఏం చేస్తాడు? యుద్ధం. ఎవరితో యుద్ధం? పరిశుద్ధులతో యుద్ధము చెయ్యను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడను. కొంచెం ఆగమ్మా. యేసు ప్రభు రాగానే ఇంకా అబద్ధ క్రీస్తు రాడు, ఏమీ రాడు, శ్రమలు రాదు, ఏమీ రావు. ఈ రాత్రో ఈ పగలో ఏ పగలో సడన్గా యేసయ్య వస్తాడు, సంఘం వెళ్ళిపోద్ది అంటున్నారు, ఒప్పుకున్నాం. ముందే యేసు ప్రభు వస్తాడు, సంఘం వెళ్ళిపోద్ది అనుకోండి. తర్వాత అబద్ధ క్రీస్తు వచ్చాడు అనుకోండి. అప్పుడు వాడు యుద్ధం చేసే పరిశుద్ధులు ఎవరండి అండి? అంటే పరిశుద్ధులేమో యుద్ధం కొరకు ఉండిపోతారు, అపరిశుద్ధులు ఎత్తబడతారు కావును అండి. మరి ఉండేది ఎవరు ఇక్కడ? అసలు ఎవరితో యుద్ధం చేస్తాడు? మరి ముందు ఎత్తబడ్డోళ్ళు ఎవరు అంటే పరిశుద్ధాత్మ కలిగిన పరిశుద్ధులు ఎత్తబడతారు, పరిశుద్ధాత్మ లేని పరిశుద్ధులు విడవబడతారు. ఎవరు? ఏంటండి గందరగోళం అంతాను? వాడు వచ్చేదందుకు కొరకు వస్తున్నాడు, చెప్పరేంటండి? పరిశుద్ధులతో యుద్ధము చేయుటకు వాడు వచ్చుచున్నాడు. ఎవరు? నేను కాదు. ఎవరు? అబద్ధ క్రీస్తు, క్రూర మృగము, క్రీస్తు విరోధి, అంతిమ క్రీస్తు విరోధి, ద ఫైనల్ యాంటీ క్రైస్ట్. ఎందుకొరకు వస్తున్నాడు? పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి. వాడు వచ్చేసరికి పరిశుద్ధులందరూ పరలోకానికి వెళ్ళిపోతే వాడు ఎక్కడికి పోవాలి? అబద్ధ క్రీస్తు పరలోకానికి పోయి అక్కడ యుద్ధం చేయాలి. ఇప్పుడు మీ పేరేంటండి? ప్రకాశరావు గారికి నాకు యుద్ధం, కుస్తీ. తుఫాన్ నగర్లో వచ్చే నెల 26వ తారీఖు తుఫాన్ నగర్లో ఇదే గ్రౌండ్లో ప్రకాశరావు గారికి, రంజిత్ ఓఫీర్ గారికి కుస్తీ పోటీ నిర్వహించబడును అని ప్రచారం జరిగింది అనుకోండి. హైదరాబాద్ నుంచి నేను వస్తా ఇక్కడికి. ఆ రోజు ఉదయమే ఇంటర్సిటీ ఎక్కి వస్తా, హైదరాబాద్ నుంచి వస్తా. ఎందుకు? కుస్తీ పోటీ నాకు, ప్రకాశరావు గారికి. తీరా దిగిన తర్వాత నేను ఇక్కడికి వచ్చేసరికి ప్రకాశరావు గారు ఏడి అంటే, ఆయన చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కి మద్రాసు వెళ్ళిపోయాడండి అని చెప్పారు అనుకో. ఇదేమిటండి బాబు, ఎప్పటి నుంచో మనం ప్రోగ్రాం పెట్టుకున్నాము, ప్రచారం చేశాము, వాల్ పోస్టర్లు కొట్టించాం, ప్రజలందరూ వచ్చారు, అంతా సిద్ధం చేశారు. ఆయనేమో మెడ్రాస్ వెళ్ళిపోతామా? కుస్తీ పోటీ కొరకు నన్ను రమ్మని ఆయన వెళ్ళిపోవడము అదేమవుతుంది? జయం అవుతుందా అండి? జయించువానికి జీవ కిరీటం ఇచ్చేదను అన్నాడు. జయించువాడంటే అర్థం ఏంటి? యుద్ధాన్ని ఎగ్గొట్టి మెడ్రాస్కి వెళ్ళిపోయేవాడా? జయించువాడనగా ముందు ఏం చేశాడు? పోరాడాడు కదా. పోరాటం జరిగితే కదా గెలిచేది. ముందు పోరాడి కుస్తీ బట్టి గెలుస్తారని మట్టి కనిపిస్తే భలే గెలిచేవండి ప్రకాశరావు గారు అంటాం. కానీ నన్నేమో యుద్ధానికి పిలిచారేమో మద్రాసుకి వెళ్ళిపోయాడు అనుకోండి, భలే పారిపోయేవయ్యా. పారిపోవు, వారికి జీవ కిరీటం వేయబడును అని ఉందా?
ఆయన ఉండాలి ఇక్కడ నన్ను పిలిచినప్పుడు. యుద్ధానికి కొరకే వస్తున్నప్పుడు, అంత దూరం నుంచి యుద్ధం కొరకు మల్ల యోధుడు వస్తున్నప్పుడు తప్పకుండా స్థానిక యోధుడు కూడా ఉండాలి. ఈ భూమి మీద పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వాడు వస్తున్నాడని లేఖనం చెబుతుంది కనుక వాడు వచ్చినప్పుడు యుద్ధం చేయడానికి పరిశుద్ధులు ఇక్కడే లేకపోతే లేఖనం నెరవేరదు. శ్రమల కాలమునకు ముందే సంఘం ఎత్తబడితే ప్రకటన గ్రంథము 13:7 నెరవేరదు. దానియేలు 7:25 నెరవేరదు. కొంతమంది మహోన్నతుని భక్తులు అంటే ఇశ్రాయేలు వంశం అయ్యా, మనం కాదు అన్న. అంటే ఇక గిజగిజలాంటి తప్పు ఒప్పుకునే మనసు లేక ఎలాగైనా సరే కింద పడ్డా పై కాలనాది అని మహోన్నతుని భక్తులు అంటే ఇశ్రాయేల్ అంట, మనం కదా. నువ్వు సైతాను భక్తులు అని అడిగా. అసలు మహోన్నతుని భక్తులు మనం, వాళ్ళు కాదు. ఎందుకండి ఆ మహోన్నతుడే దిగి వచ్చి నరావతారి అయి వస్తే ఆయన తృణీకరించిన వాళ్ళు ఇశ్రాయేలు. ఆ మహోన్నతుడు గుర్తించిన వాళ్ళు మనం. మహోన్నతుని భక్తులు అంటే ఇశ్రాయేలు కాదు, వాళ్ళ తాతలు మహోన్నతుని భక్తులు. వీళ్ళేమో మహోన్నతుని సిలువేసిన వాళ్ళు, మహోన్నతునికి విరోధులు వీళ్ళు. మహోన్నతుని భక్తులు ఇశ్రాయేలు వాళ్ళు కాదు 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 అని మీరు ముక్కుసూటిగా బల్లగుద్దు చెప్పడానికి వచనం చూపిస్తా. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 2:16. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకందరికి విరోధులనై ఉన్నారు. ఆ యూదులు ఎవరికి విరోధులు? మనుషులందరికీ విరోధులు. తర్వాత దేవునికి ఇష్టలు కానివారు. గనక మహోన్నతుని భక్తులు అంటే ఇశ్రాయేల్ వాళ్ళు కాదు. యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మకు దేవుని వాక్య బీజానికి జన్మించి ఈ భూమి మీద యేసును తమ ప్రభువుగా ఎంచి ఆరాధించుచున్న మనమే మహోన్నతుని భక్తులం. ఈ మహోన్నతుని భక్తులను దేవుడే పట్టుకుపోయి ఎవరి వశానికి అప్పగిస్తాడంట? ఎవరి వశానికి? ఆ అబద్ధ క్రీస్తు వశానికి. వాడు నలగొడతాడు. ఎంతకాలం? 42 నెలలు. అదే కాలములు అర్ధకాలం. గనక లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. క్రీస్తు సంఘమా, నీవు నీ దుర్గమును కావలి ఖాయము. నడుము కట్టుకుని బలముగా ఎదిరించుము. వెళ్ళిపోతాం కలల గంట పడుకోబాకండి. చాలా దారుణంగా దెబ్బతింటారు. శ్రమల కాలము వచ్చుచున్నది. నీ విశ్వాసం ఏ పాటిదో, ప్రార్థనా జీవితం ఏ పాటిదో, క్రీస్తు కొరకు నీకున్న సమర్పణ ఏ పాటిదో పరీక్షించడానికి, నీ భక్తిని, నీ పరిశుద్ధతను, క్రీస్తు కొరకు నీకున్నటువంటి రోషమును పరీక్షించడానికి నీకు అగ్ని పరీక్ష సిద్ధమై ఉన్నది. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ప్రాణములకు తెగించి తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు. దానియేలు భక్తుడు ప్రాణాలకు తెగించి, చావుకు తెగించి తన ప్రార్థన జీవితమును కొనసాగించుకున్నాడు. ఆదిమ అపొస్తలులు తమ ప్రాణములను పణంగా పెట్టి క్రీస్తునందున తమ భక్తిని, విశ్వాసాన్ని చాటుకున్నారు. అటువంటి మహాహింసలు, భయంకర పోరాటాలు నీకు నాకు కూడా రాబోతున్నాయి. నాశనము కలిగించేవాడు నీ మీదికి, నా మీదికి రాబోతున్నాడు. మన దుర్గమును మనము కావలి కాసుకుందాం. ఇక మీద జరగవలసిన సంగతులు ఏమిటనగా, ఈ లోక ప్రజలకేమో తెగుళ్ళు, కరువులు, హింసలు, పోరాటములు, లేక రక్తపాతము, యుద్ధములు జరుగుతవి. అదే సమయంలో నీకు నాకు, క్రీస్తు సంఘానికి ప్రపంచ రాజు వలన యుద్ధము సంభవిస్తుంది, శ్రమలు సంభవిస్తవి. ఆ దినములలో మనం ఏ రీతిగా ప్రభువులో బలంగా నిలబడాలో మనం తెలుసుకొని సిద్ధపడుట ప్రభు చిత్తమై ఉన్నది. ప్రభువును మనం సహాయం అడుక్కుంటూ, ప్రార్థించుకుంటూ ముగించుకొని వెళదాం. అందరూ కూడా తలలు వంచండి. వాడు 42 నెలలు మనల్ని నలగగొడతాడు. ఆ ఘోరమైన హింసలలో క్రీస్తు సంఘము తన విశ్వాసమును కాపాడుకున్నట్లయితేనే
అంతము వరకు సహించినట్లయితేనే మనము రక్షింపబడతాం. దేవుని బిడలారా, శ్రమలు రావన్న బోధన మీరు నమ్మవద్దు. అది లేఖనానికి విరుద్ధమైన బోధ. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు గనక సిద్ధపడుము, నీ దుర్గమును కావలి గాయము అనేది లేఖన సారాంశ బోధ. అగ్ని పరీక్ష నీకు రాబోతుంది. నీవు సిద్ధమేనా? ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధుడా, ఘనుడా, జీవాధిపతి, మా పరిశుద్ధ పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక ముందు ఏమి జరగవలసి ఉన్నదో, ఇక మీదట జరగవలసిన సంగతులను గూర్చి మీరు సత్య గ్రంథమందు వ్రాసి తగిన కాలమందు నీవే ఆ గ్రంథపు ముద్రలన్నీ విప్పి మాకు ఈ దినములలో కడవరి కాలముల్లో జరగవలసిన సంగతులను కనపరుస్తున్న విధానమును బట్టి నీకు మహిమ వందనాలు చెల్లిస్తున్నామయ్యా ప్రభు. విశ్వాసులమైన మేము కునికి పాటలు పడడానికి ఇది సమయము కాదని, మా శరీరేచ్ఛలు నెరవేర్చుకొని ఉండడానికి ఇది తగిన కాలము కాదని, రాబోచున్న భీకర ఆధ్యాత్మిక పోరాటమునకు మేము సిద్ధపడుచు ఉండవలసిన దినములు ఇవి అని మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు వందనాలు తండ్రి. క్రైస్తవ జీవితాన్ని ఆషామాషిగా ఎంచి ఆటపాటల కింద గడిపివేయుచున్న వారందరినీ మీరు గద్దించి హెచ్చరించినందుకు నీకు వందనాలు. హెచ్చరిక పొందుటకు మాకు నీ సహాయం దయచేయండి. మా ప్రభువా, రాబోచున్న ఘోరమైన హింసలలో, శ్రమలలో, అగ్ని వంటి మహాపోరాటములో మేము దానియేలులమై, శద్రకు, మేషాకు, అబేద్నెగోలమై, ఆదిమ అపొస్తలులను పోలిన వారమై ఆ మహా అగ్ని వంటి భయంకర శ్రమల కాలములో కూడా మా విశ్వాసమును కాపాడుకొని నీ పరమరాజ్యము చేరుటకు సహాయము చేయమని, నీ వాక్యమును ఇంకా మాలో ఫలింపజేయమని, జరగవలసిన ఇంకా మిగిలిపోయిన కూటముల్లోని ఆత్మను నీ వాక్యాగ్నిని మాపై కుమ్మరించమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా తండ్రి, మేము లేచి తిరిగి మా ఇళ్ళకి వెళ్ళక ముందు ఒకసారి మీ దీవెన మీ దాసుడు పలుకుచుండగా నీవు పరలోకము నుండి మాపై నీ దీవెన వర్షింపజేసి తథాస్తుని పలుకమని యేసునామమున వేడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని శాశ్వత కృపా, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య నిరంతర మనోహర సహవాసం చేరి వచ్చిన మనకు అందరకును భూలోకమందున సకల భక్త కోటిలో ప్రభు కొరకు శ్రమపడ్డానికి సన్నద్ధమైన మనస్సు గల యోగ్యులెల్లరకు సదా తోడై ఉండును గాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. యేసు రక్తమునకే జాయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు పరిపూర్ణ విజయం కలుగును గాక. అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి